సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అంతే. ఓకే, సినిమా చూసి ఏదో ఫోటోగ్రఫీ చేయాలని. సో అలా స్టార్ట్ అయింది ఆ ఇంట్రెస్ట్ అనేది. సో అంటే ఇంటర్ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కోర్సెస్ చేయాలని కానీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలని తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలన్న ఒక కుతూహలం, తాపత్రయం. సో యాజ్ ఏ డిఓపిగా మీరు ఫస్ట్ చేసిన మూవీ ఉగ్రనేత్రుడు. ఉగ్రనేత్రుడు సుమన్ గారు. సో అసిస్టెంట్ కెమెరామన్ గా. అసిస్టెంట్ కెమెరామెన్, రైట్. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే 2009లో గ్రాడ్యుయేట్ అని మూవీ చేశాను. వైజాగ్ గ్రాడ్యుయేట్. సారీ, డైరెక్టర్ గారి పేరు వచ్చి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి శివాజీ గారు, అట్లూరి శివాజీ. ఐఫోన్లో కూడా మనం సినిమా తీయొచ్చు. అవును, ఇప్పుడు అది కూడా కొంచెం ట్రెండ్ అనుకోవచ్చు. ట్రెండ్ కాదు అది, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఫీల్. ఈ మధ్య కాలంలో అంటే సలార్ లాంటి చాలా కొన్ని కేజీఎఫ్ లాంటి మూవీస్ చూసుకున్నట్లయితే సార్ కంప్లీట్గా నిజంగానే రియల్గా నైట్ టైమే షూట్ చేస్తారా? మూడ్ని క్యారీ చేస్తూ నైట్లో షూట్ చేస్తే రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం. అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ అంటే లైట్స్. డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ ఇంకా వీళ్ళ దగ్గర ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని కానీ అలా ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా మీకు? డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ ఉంటుంది. అలాగని ఆశపడటం తప్పలేదు. రాజమౌళి గారితో పనిచేయాలని ఉంటుంది. నేను దాసవన్ గారి డైరెక్షన్లో పనిచేశాను. అలాగే పూరి జగన్నాథ్ గారి దగ్గర. అందరికీ నమస్కారం, నేను మీ హర్షిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మూవీ సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్లో డైరెక్టర్కి క్రెడిట్ ఉంటుంది, ఆర్టిస్టులకి క్రెడిట్ ఉంటుంది, మెయిన్ లీడ్ హీరో హీరోయిన్స్కి క్రెడిట్ ఉంటుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి కూడా క్రెడిట్ ఉంటుంది. కానీ ఆ మూవీ అంత అందంగానో లేకపోతే అంత చక్కగా సీన్ టు సీన్ ప్రతిదీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలి అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మనం కెమెరామెన్, అదేనండి ఫోటోగ్రాఫర్ లేదా డిఓపి అని చెప్తూ ఉంటారు. సో వారికి ఆ క్రెడిట్ అనేది ఇవ్వాలి. సో అసలు ఒక సినిమా చేస్తున్నప్పుడు డిఓపి కష్టాలు అసలు ఏ విధంగా ఉంటే, ఎటువంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, ఎలా ఒక సీన్ చెప్పినప్పుడు డైరెక్టర్ దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసో లేకపోతే ఎలా ఇంకా బెటర్గా వర్షన్లో తీస్తూ ఉంటారు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనతో పంచుకోవడానికి డిఓపిగా ఎన్నో మూవీస్కి సక్సెస్ఫుల్గా వర్క్ చేసిన మురళీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు మూవీస్ గురించి, మూవీ జర్నీ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఎలా ఫిలిం ఇండస్ట్రీలోకి మీరు వెళ్ళడం జరిగింది చెప్తారా? నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్, గుడివాడ, కృష్ణా జిల్లా. ఇంటర్మీడియట్ అప్పట్లో తెలుగు మీడియం ఇంటర్మీడియట్, సిఎస్సి గ్రూప్. ఓకే. చదువుతున్న టైంలో మేము సినిమాలు చూసేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానీ, కలర్స్, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. అది చూస్తున్న టైంలో ఏదో తెలియకుండా ఏదో ఫోటోగ్రఫీ చేయాలన్న తాపత్రమే. అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటే తెలీదు, పలానా కెమెరామెన్ గారు చూసి ఇలా చేయాలి అలా చేయాలి. సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అంతే. ఓకే, సినిమా చూసి ఏదో ఫోటోగ్రఫీ చేయాలని దాన్ని చూస్తూ అప్పుడు మాకు రీల్లో ఫోటోగ్రఫీ ఇది ఉండే కెమెరాలు. అప్పుడు 500, 700 కెమెరాలు ఉండే. ఫిల్మ్ తీసుకొస్తే అది 50 రూపాయలు రోల్ వేసి మేము అని నువ్వు ఎగురు ఇలా చేస్తా, నేను లో యాంగిల్ పెట్టి అలా చేసి ఎలా చేసేవాళ్ళం. అది ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అలా చేస్తున్న టైంలో కొన్ని మాకు తెలియదు కదా, ఫోకస్ అవుట్ ఫోకస్ అనేది మాకు తెలియదు. ఇలా చేయాలి అని చెప్పి అనుకున్నాం కానీ అది ఎగిరినప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అవుట్ ఫోకస్ అవుతుండేది. కొన్ని బాగా వచ్చాయి. దీంతో బాగుండారని ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు ఎంకరేజ్, కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. బాగుంది మురళి, బాగా చేసావు అని చెప్పి. దాంతో తెలియకుండా ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, సో అలా స్టార్ట్ అయింది ఆ ఇంట్రెస్ట్ అనేది. సో అంటే ఇంటర్ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కోర్సెస్ చేయాలని కానీ లేకపోతే ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని అసలు వాట్ ఈజ్ వాట్ అన్నీ తెలుసుకోవాలని కానీ అలా ఏమన్నా అనుకున్నారా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలన్న ఒక కుతూహలం, తాపత్రయం. ఓకే, మనం కూడా వెళ్ళిపోయి సినిమాలు చేసేద్దాము అన్న ఒక తెలియదు, ఇష్టంతో వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోవడం అనేది కొంచెం రిలేటెడ్గా దానికి సంబంధించిన వాళ్ళు మా బ్రదర్ కజిన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్, అప్పటికే డైరెక్టర్ గారు, ఆయన డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్, బీరం లీలావర్ ప్రసాద్ గారు. ఆయన డైరెక్షన్ చేస్తుంటారు, మా కజిన్. తర్వాత నేను ఇలా వస్తానని చెప్పానంటే సరే రా అన్నారు. మెడ్రాస్ వెళ్ళాం. ఇంటర్ అవ్వంగానే వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి నీ ఉద్దేశం ఏంటని మా కజిన్ అడిగితే నేను ఫోటోగ్రఫీ చేయాలని అనుకున్నాను. అంటే మరి ఫోటోగ్రఫీ అంటే ఆషామాషా కాదు, అది అంటే ఆయన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల డైరెక్టర్ అవడం అంటే ఆషామాషా కాదు, ఆయనకి ఎంతకో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది.
5 డైరెక్టర్ల దగ్గర చేసి ఆయన ఈరోజు ఒక డైరెక్షన్ చేస్తున్నారు. ఆ టైంలో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ప్రాక్టికల్ అసలు ఏం నాలెడ్జ్ లేదు కదా, ఫోటోగ్రఫీ అంటే తెలియదు, సినిమా అంటే ఏం తెలియదు. ఆయన అడిగేటప్పటికి ఫోటోగ్రఫీ చేయాలనుకున్నాను అన్న. మరి ఫోటోగ్రఫీ అంటే మరి అంటే ఏ కెమెరామ్యాన్ దగ్గర పెట్టినా కూడా పర్లేదు అని అన్న. సరే మనం చేసే సినిమా కెమెరామ్యాన్ గారు ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు, మనం చేసే సినిమా నెక్స్ట్ సినిమా ఉంది, ఆ టైంలో నేను కెమెరామ్యాన్ గారు ఇంట్రొడక్షన్ చేస్తాను అని చెప్పన్నారు. ఆ సార్ మా గురువు గారు కబీర్లాల్ గారు, బిఎల్ ప్రసాద్ గారు సినిమా చేసే టైంకి ఆ కెమెరామ్యాన్ గారి పేరు కబీర్లాల్ గారు. ఆయన దగ్గర నన్ను ఇంట్రొడక్షన్ చేసి ఆయన దగ్గర జాయిన్ చేద్దామని చెప్పన్నారు. ఆ టైంలో ఆయన బిజీగా ఉండటం వల్ల నెక్స్ట్ ఇంకా సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి 2-3 months పడుతుందని అన్నారు. ఆ టైంలో నేనేం చేశానంటే ఖాళీగా ఉండరు ఎందుకని చెప్పి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యా. ఎడిటింగ్ ఓకే, మళ్ళీ అది సపరేట్ కదా. ఆ 3 months మరి ఏం చేయాలి, మళ్ళీ ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పంటే ఒకటి తిరిగి ఇండస్ట్రీ నుంచి వెనక్కి ఊరు వచ్చేయాలి, లేదంటే ఇండస్ట్రీలో ఉండాలి. కాబట్టి ఇంకొక బ్రదర్ కజిన్ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే ఆయన ఎడిటింగ్ చేస్తున్నారు, ఆయన ఎడిటింగ్లో తీసుకెళ్ళి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. విజయబాబు గారు సినిమాలు చేసాము, ఖైదీ నెంబర్ 786, ఎడిటర్ గారి పేరు వచ్చి త్రీనాథ్ గారు అండి. ఖైదీ నెంబర్ 786, మహారాజ్ మాయిగాడు, దొంగగోళ్ళు ఆ సినిమా వర్క్ చేస్తున్నాను. అప్పుడు నేను వెళ్ళింది ఫిల్మ్ నెగిటివ్లో చేసాం. అసలు వాట్ ఈస్ వాట్ అనేది నాకు తెలియదు, కానీ ఆ ఎడిటింగ్ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చూసి దాన్ని బట్టి నేను మెల్లిమెల్లిగా వర్క్ నేర్చుకున్నాను. ఓకే, అంటే ఈ 3 monthsలో మీరు ఎడిటింగ్, అది మూవీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ 3 months గ్యాప్లో మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు. అవును. ఓకే, కంప్లీట్గా నేర్చుకోవడం అయిందా ఎడిటింగ్? కంప్లీట్గా నేర్చుకోవడం అంటే అది ఎప్పటికీ కంప్లీట్ అనేది అవ్వదు. ఓకే, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి ఎడిటర్ గారు అన్నా కూడా అది ఈ రోజు ప్రతి సెకండ్ కూడా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఈవెన్ దో ఫోటోగ్రఫీ ఆల్సో ఈ రోజు నేర్చేసుకున్నాం అని చెప్పి అనుకునేది కాదమ్మా. ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎనీవన్ 24 crafts లో ఏది కూడా ఈ రోజు ఇది అయిపోయింది అని ఫుల్ స్టాప్ లేదు దేనికి. వచ్చేసింది అనుకుంటా రైట్. అలా జర్నీ జరుగుతున్న టైంలో మా కజిన్కి సినిమా స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ టైంలో మా గురుగారు కబీర్లాల్ గారు ఆయన దగ్గర జాయిన్ చేశారు. నా ఫస్ట్ మూవీ ఉగ్రనేత్రుడు. సుమన్ గారు అసిస్టెంట్ కెమెరామెన్. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అప్రెంటిస్ అంటాం. అప్రెంటిస్ అంటే లెర్నర్. అసిస్టెంట్ కెమెరామెన్ కూడా కాదంట, లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్ కాబట్టి లెర్నర్. అలాగా సార్ కబీర్లాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అలా మెల్లిమెల్లిగా వర్క్ నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే, సో అలా ఆయన దగ్గర అలా స్టార్ట్ అయ్యి సో అసిస్టెంట్ కెమెరామెన్ అయ్యారా? తర్వాత స్టెప్ బై స్టెప్ అసిస్టెంట్ కెమెరామెన్ అంటే అప్రెంటిస్ నుంచి అసిస్టెంట్ కెమెరామెన్, తర్వాత ఆపరేటివ్ కెమెరామెన్ అంటే లైటింగ్ నేర్చుకుంటాం. ప్రాక్టికల్గా లైట్ ఎక్కడ పెట్టాలి, ఒక్కొక్క కంటెంట్కి ఇలా చేస్తున్నారు, ఈ లైట్ ఎందుకు పెడుతున్నారు, ఆ లైట్ ఎందుకు పెడుతున్నారు ఏంటని ప్రాక్టికల్గా నేను లైవ్లో చూసిన తర్వాత ఓకే ఇది కీ లైటు, ఇది హైలైట్, ఇది కిక్కరు, ఇది ఫిల్ అని వాళ్ళు మాట్లాడుతుంటున్నారు కదా. ప్రాక్టికల్గా మాట్లాడేటప్పుడు అది చూసి నేర్చుకున్నాను. ఓకే, అన్ని మీరు అక్కడ ప్రతిదీ అబ్జర్వ్ చేశారు. 24 crafts మొత్తం అన్ని ఏమేం జరుగుతుందో ఒక మూవీలో అసలు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ అనేది చూసారు. సో అంటే ప్రాపర్ గా వాట్ ఈజ్ వాట్ అనేది ఒక క్లారిటీ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మీకు? నాకు ప్రాపర్గా అంటే ఫస్ట్ థింగ్ ఫోటోగ్రఫీ, దాని గురించి చెప్పుకుంటే 10 to 12 years అమ్మా. 10 to 12 years. ఓవరాల్గా ఫోటోగ్రఫీ, వాట్ ఈస్ ద ఫోటోగ్రఫీ, వాట్ ఈస్ ద లెన్స్, అసలు ఈ లెన్స్ ఎందుకు వాడతారు, ఈ టైప్ ఆఫ్ లైటింగ్ కంటెంట్ ఎందుకు వాడుతారు, ఈ లైట్ ఎందుకు వాడుతున్నారు, ఆ లైట్ ఎందుకు వాడుతున్నారు, మూడు క్యారీ చేయడానికి నేను తెలుసుకుని వచ్చేటప్పటికి 10 to 12 years పట్టింది. ఓకే, సో యాజ్ ఏ డిఓపిగా మీరు ఫస్ట్ చేసిన మూవీ? యాక్చువల్లీ యాజ్ ఏ నాట్ ఏ డిఓపి, కెమెరామ్యాన్. ఓకే, యాజ్ ఏ కెమెరామ్యాన్గా. అది కెమెరామ్యాన్గా చేసి వచ్చేటప్పటికి 2001 అమ్మా. 2001 అంటే 2001 అంటే మ్యాక్సిమం 88లో ఇండస్ట్రీకి వచ్చాను. 99, 2001 అంటే 12 years. ఓకే, 12 years అయింది. అప్పుడు నాకు వచ్చిన లైఫ్ ఏంటంటే ఈటీవీలో సీరియల్ వచ్చింది, కెమెరామ్యాన్గా ఆఫర్ వచ్చింది. స్టార్టింగ్ సీరియల్ చేశాను. దాంట్లో కూడా ఒక 10 years ఈటీవీలో చేశాను అన్ని సీరియల్స్. 2001 నుంచి అన్ని సీరియల్స్ మ్యాక్సిమం అంటే మనకి కౌంటింగ్ చేయలేదు కానీ ఒక 15 to 20
సీరియల్స్ ఓకే చేస్తూ అలా 2018 వరకు ఓకే కంటిన్యూ చేస్తారు ఈటీవీలోనే. చేస్తూ ఈ 2018లో చేస్తున్నా కూడా 2009లో కెమెరామ్యాన్కి ఆఫర్ వచ్చింది, మూవీ కెమెరామ్యాన్గా 2009లో. 2009. అప్పుడు 2009లో మేము వచ్చేటప్పటికి డిజిటల్ వచ్చింది. ఓకే మేము చేసి రీల్స్ దీని నుంచి డిజిటల్ లోకి ఫార్మేట్ అనేది అప్పటికి మేము చేసినప్పుడు నెగిటివ్లో వచ్చేసాము. తర్వాత మేము కెమెరామ్యాన్ వచ్చేటప్పటికి డిజిటల్ వచ్చేసింది. డిజిటల్ వచ్చేటప్పటికి 1 year అలాగే డిజిటల్లో ఏంటి, రిజల్యూషన్ ఏంటి, వాట్స్ ద డిఫరెన్స్, మూవీ నెగిటివ్కి డిజిటల్కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాకి దగ్గర నాకు ఒక 2 years పట్టింది. మళ్ళీ డిజిటల్ దానికి అంటే నాలెడ్జ్ ఉంది, బట్ ఇది కొత్త వర్షన్ అప్డేటెడ్ది కాబట్టి, సో న్యూగా వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ మళ్ళీ తెలుసుకోవడానికి 2 years పట్టింది. తెలుసుకొని వచ్చాం. ఓకే తెలుసుకొని అంటే దాన్ని 1 yearలో వచ్చేసింది అని చెప్పుకుంటాం అంటే గ్రేట్గా చెప్పకూడదు. ఇప్పుడు ఓకే ప్రాక్టికల్గా వచ్చింది నాకు ఇది నేర్చుకున్నామని తెలిస్తే ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిజిటల్ వచ్చేటప్పటికి అది 2 yearsలో నేను మళ్ళీ దాని మీద కొంచెం కంబైనింగ్ తెలిసి తర్వాత 2009లో గ్రాడ్యుయేట్ అని మూవీ చేశాను. వైజాగ్ గ్రాడ్యుయేట్. సారీ, డైరెక్టర్ గారి పేరు వచ్చి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి శివాజీ గారు, అట్లూరి శివాజీ గారు. ఆ సినిమాకి అమెరికా నుంచి కెమెరా తెచ్చారు, PMW 350. ఆ కెమెరా గురించి కూడా మళ్ళీ మేము ప్రాక్టికల్గా 15 days ఆర్టిస్ట్ని ఫోటో సెక్షన్ పెట్టుకున్నాము. ప్రాక్టికల్గా కెమెరా ఏంటి, వాట్ ఇస్ కెమెరా, దాంట్లో సెట్టింగ్స్ అన్నీ ఏంటి, ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా చేసిన తర్వాత ఆ 15 days ఫోటో సెక్షన్ చేసిన తర్వాత అప్పుడు షూటింగ్కి వెళ్ళాం. ఓకే సో ఇప్పుడు మీరు కెమెరా గురించి చెప్పారు కాబట్టి నాకు ఇంకొకటి డౌట్ వచ్చింది. అంటే సీరియల్స్లో తీసే క్యామ్కి కానీ లేకపోతే మూవీస్లో తీసే క్యామ్కి కానీ అంటే డిఫరెన్సెస్ వేరియేషన్స్ ఉంటుందా, లేకపోతే కెమెరాస్లో కూడా చాలా టైప్స్, నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయని అంటారు? కెమెరాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయమ్మా. టీవీ సీరియల్కి అప్పుడు చేసినప్పుడు టేప్ అంటే డిజిటల్ బిఫోర్ టేప్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఆ తర్వాత అవి కూడా రాను టేప్స్ నుంచి టీవీ సీరియల్ టేప్, ఆ టేప్స్ నుంచి అది కూడా డిజిటల్కి మారిపోయిందమ్మా. కెమెరా సినిమా ఏదైతే డిజిటల్ వచ్చిందో టీవీ కూడా డిజిటల్ వెళ్ళిపోయింది, సీరియల్స్ కూడా డిజిటల్ వచ్చింది. దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. ఓకే అంటే ఏం చేసినా డిజిటల్లో చేసి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అంటే నెగిటివ్లో వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏదైనా మనం థియేటర్కి వెళ్ళి వచ్చేటప్పటికి 4K రిజల్యూషన్. ఓకే రిజల్యూషన్ నెగిటివ్స్ కి డిజిటల్ కి కూడా మళ్ళీ చాలా వేరియేషన్ అనేది ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుంది. వేరియేషన్ ఇస్ ద డిఫరెన్స్ ఏంటంటే అదే ఆ ఫోటోగ్రఫీలోనే 4K రిజల్యూషన్ ఫోటోగ్రఫీ అనేది మామూలుగా మన థియేటర్కి వెళ్ళి వచ్చేది. ఓకే ఇది వచ్చిన కెమెరా వచ్చి మామూలుగా HD ఫార్మాట్ టీవీ, థియేటర్కి వెళ్ళి వచ్చి 4K రిజల్యూషన్. ఆ కెమెరా వేరు, ఈ కెమెరా వేరు. ఓకే మనం ఎందుట్లో చేసినా కూడా సపోజ్ 4K రిజల్యూషన్ చేసినా కూడా HD ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే సో ఆ ఇది అనేది ఉంది దానిలో, ఆ టెక్నికాలిటీస్ అనేవి యూజ్ చేసుకొని అలా కూడా చూపించుకోవచ్చు. సో బెస్ట్ ఒకవేళ అంటే ఇప్పటి వరకు డిజిటల్ వరకు కూడా మీరు చేశారు కాబట్టి ఇప్పుడున్న వర్షన్స్లో బెస్ట్ క్యామ్ ఇదంటే ఏదని చెప్తారు? బెస్ట్ క్యామ్ అని చెప్పడానికి ఏం లేదమ్మా. ఎవరైనా సరే కెమెరామ్యాన్ గారితో థాట్స్ అవి, ఈ కెమెరా ఉంటేనే చేయగలుగుతాం, ఆ కెమెరానే బెస్ట్ అని చెప్పడానికి ఏం లేదు. మరి స్టార్టింగ్ పీరియడ్లో ఈ PMW అనేది వచ్చింది, రెడ్ MX వచ్చింది. ఓకే అంటే డిజిటల్ వచ్చినప్పుడు రెడ్ MX అనేది కెమెరా కంపెనీ తయారు చేసి పంపించింది. మరి ఆ రెడ్ MX మరి అప్పుడు స్టార్టింగ్ పీరియడ్లో రెడ్ MX వాడారు కదా, ఇవాళ యారీ అలెక్సా SXT అనేది ఒక పేరు వచ్చింది, అంటే కెమెరాస్ వచ్చినాయి. ఓకే విచ్ వన్ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్తామమ్మా? మరి అప్పుడు స్టార్టింగ్ లో రెడ్ MX లో చేశారు, ఇప్పుడు యారీ అలెక్సా XXT చేస్తున్నారు. మరి బెస్ట్ కెమెరా ఏం చెప్తారు? సో ఎప్పుడు కెమెరా టైప్స్ మారినా కూడా కెమెరా మ్యాన్ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఫోటోగ్రాఫ్ అవుట్పుట్ బాగా వస్తుంది. ఓకే అంటే ఇది ఎందుకు అడిగానంటే బేసిక్గా ఏదన్నా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఉంది అంటే అప్డేట్ అవుతూ ఉన్న కొద్దీ ఇప్పుడు ఫోన్స్లోనే మనం చూసుకున్నట్లయితే నోకియా, తర్వాత ఇట్లా డిఫరెంట్ రిలయన్స్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఐఫోన్ అనేది టాప్ మోస్ట్ అన్న దీనిలో మనం చెప్పుకుంటున్నాం. సో లైక్ చాలామందికి కూడా క్యామ్స్లో కూడా అలా ది బెస్ట్ వెర్షన్లో మనం తీయగలిగేవి ఉంటాయి అనే ఆలోచనలు కూడా చాలామందికి ఉంటాయి. సో ఆ వేలో నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో వాటిల్లో కూడా ది బెస్ట్వి అంటే క్వాలిటీ వైజ్ మనకి కనిపించడం, పిక్చర్ కనిపించే విధానం కూడా క్వాలిటీ చేంజ్ అవుతుంది అంటూ ఉంటారు కదా. సో ఆ రకంగా ది బెస్ట్వి ఉంటాయి అంటారా అనేది?
బెస్ట్ వ్యూ అనేది ఏం చెప్తున్నానంటే ఐఫోన్లో కూడా మన సినిమా తీయొచ్చు. అవును, ఇప్పుడు అది కూడా అది కొంత ట్రెండ్ అనుకోవచ్చు, ట్రెండ్ కాదు అది. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఫీల్. మనం ఏం చేసినా ఫోటోగ్రఫీ అనేది ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే ఫస్ట్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్, లైట్ యూజ్ చేసేయాలి. ఆ లైట్ యూజ్ చేసేటప్పుడు ఐఫోన్లో కెమెరా పెట్టి నువ్వు నడువు, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పంటే ఏదో చెప్పి చేంజ్ చేసేస్తే కాదు. దానికి ఒక సెన్స్ ఉండాలి, ఫోటోగ్రఫీ సెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. కెమెరా పెట్టి రోల్ చేసేస్తే పని అయిపోదు. ఓకే, దాన్ని షార్ట్, ఒక సీన్ కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్కి షార్ట్ డివిజన్ చేసుకుంటూ ఆ షార్ట్ డివిజన్ ప్రకారము ఈ సీన్కి ఈ డేలో అయితే డే రిలేషన్ ఏంటంటే కంటెంట్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ అందరు కూర్చొని భోజనం చేస్తున్నారు, డే ఎఫెక్ట్ అనుకోను, దానికి ఏ విధంగా లైటింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అదే సీన్ నైట్ ఎఫెక్ట్ మోడ్ అయితే నైట్ ఎఫెక్ట్ మూడ్ క్యారీ చేయాలంటే ఎలా చేయాలి, ఇది డిఫరెంట్. ఐఫోన్లో కెమెరా పెట్టి ఇక లైట్ ఉంది కదా ఇది వచ్చేస్తున్నాను, అది మన ఫోటోగ్రఫీ అనలేము. రైట్. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక సీన్ డైరెక్టర్ ఏదైనా చెప్పినప్పుడు ఆ సీన్ ఏంటి అండ్ దానికి అది డే టైం ఉంటుందా లేకపోతే నైట్ టైంలో ఉంటుందా, సో ఆ సీన్ సిచ్యువేషన్ని బట్టి కూడా మీరు లైటింగ్ అనేది సెట్ చేసుకోవడం అనేది ఉంటుంది అంటున్నారు. సో అది మెయిన్ అంటున్నారు, సోర్స్ ఆఫ్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్ గా ఉంటేనే మనకి ఆ స్క్రీన్ లో కనిపించే విధానం అనేది ప్రాపర్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సీన్ కూడా అదే సీన్, ఆ సీన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ట్రాలీ మోషన్, కెమెరా మోషన్ ఉంటుంది, ఆ ట్రాలీ వేసుకోవటము, సమ్ క్రేన్ వేసుకొని ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవటము, అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ లైటింగ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఆర్టిస్టులు మోషన్ ఉంటుంది. వాళ్ళు మోషన్ అక్కడి నుంచి లేచి పక్కన వాళ్ళకి అన్నం వడ్డించడము డైనింగ్ సెటప్లో అది చేసేటప్పుడు కూడా ఆ షాడో అనేది ఒకరి మీద ఒకరి షాడో పడకుండా అది కేర్ తీసుకోవాలి. రైట్, లైటింగ్ ప్రాపర్గా చేస్తే ఫోటోగ్రఫీ బాగుంటుంది, అవుట్పుట్ బాగుంటుంది. రైట్. అంటే డే టైంలో బెటర్ ఉంటుందా సార్ లేకపోతే నైట్ టైం? రెండిట్లో ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా ఏ టైమింగ్స్లో బెటర్ ఉంటుంది? టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా షూట్కి? డే టైం వచ్చి ఆ ఫోటోగ్రఫీ కలర్ టెంపరేచర్స్ డిఫరెంట్. అంటే హార్స్ లైట్ ఉందనుకో మా ఫోటోగ్రఫీలో అంత కలర్స్ ఉండవు. ఓకే, మార్నింగ్ 6 to 10:30, 11 o'clock వరకు అయితే మనం అనుకున్న కలర్ టెంపరేచర్ బాగుంటుంది. ఆఫ్టర్ 11 o'clock ఏమవుతుందంటే లైట్ వచ్చి హార్స్ లైట్ ఉంటుంది. హార్స్ అంటే మామూలుగా మనం టాప్ లైట్ అంటాం. అండ్ వేడెక్కింది, పిల్లల్ని కూడా జనరల్గా మనం బయటకు వెళ్ళొద్దు, పిల్లలు వెళ్ళబాకండి, నెత్తి మీద వచ్చింది సూర్యుడు, మిట్ట మధ్యాహ్నం అయింది, దానివల్ల ఎఫెక్ట్ వచ్చి బ్రెయిన్కి దెబ్బతుంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే అంటే హార్స్ లైట్ అవుతుంది. పిల్లలకి దెబ్బతింటాం బ్రెయిన్ కానీ అన్నప్పుడు ఫోటోగ్రఫీ దెబ్బతిందా? అంటే హార్స్ లైట్లో ఏమవుతుందంటే పిక్చర్స్ ఎక్కువ వస్తాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా ఫోటోగ్రఫీని ఎప్పుడు కూడా ఒక కలర్ టెంపరేచర్ని ఒక టైమింగ్ పీరియడ్లో తీసుకుంటే ఫోటోగ్రఫీ బాగుంటుంది. మళ్ళీ ఆఫ్టర్ 4 o'clock అంటే ఆఫ్టర్ 3:30, 4 o'clock, 4 to 5:30, మళ్ళీ 6 o'clock అంటే మళ్ళీ అంబియన్స్ తగ్గిపోతుంటాయి కలర్ టెంపరేచర్. 4 నుంచి 5:30 అంటే ఆ టైమింగ్లో చేసుకునే కలర్ టెంపరేచర్ ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఓకే, సో 4 to 4:30 బెస్ట్గా ఉంటుంది, 5:30 వరకు టైమింగ్, ఆ టైమింగ్ అనేది బెస్ట్గా ఉంటుంది అంటారు. అండ్ నైట్ టైం షూట్ చేసే ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆ సిచ్యువేషన్స్లో సీన్ ఏదైనా కానీ మేబీ నైట్ టైంకి సంబంధించిన రిలేటెడ్ సీన్స్ ఉన్నప్పుడు సో అప్పుడు ఎలా ఉంటుంది? నైట్ టైం అనేది వీ విల్ క్రియేట్ ద లైటింగ్. ఓకే, జనరల్గా ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే నైట్ మూడ్ అంటే అది డేలో చేస్తే ఒకలా, అదే నైట్ ఇంటీరియర్ ఇట్స్ కాల్డ్ నైట్ ఎఫెక్ట్ అనేది. ఇంటీరియర్ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్టీరియర్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్టీరియర్ ఇట్ మీన్స్ సపోజ్ బిల్డింగ్ అనుకుందాం, పెంట్ హౌస్, బిల్డింగ్ పైన ఎక్స్టీరియర్ అంటాం. ఓకే, నైట్ ఎఫెక్ట్ మూడ్ అది నైట్లో చేయాలి. నైట్లో చేస్తే లైట్ మనం క్రియేట్ చేయాలి. అంటే మూన్ లైట్ ఇట్ మీన్స్ మనకి అది అరౌండ్ 6 o'clock, 9 o'clock మూడ్ క్యారీ చేయాలి. ఆ టైమింగ్స్ పెట్టుకుంటేనే ఆ టైమింగ్ ప్రకారం ఎలా లైట్ వస్తుంది, ఎక్కడి నుంచి లైట్ వస్తుంది, మనకి మూన్ ఉందా, మూన్ లైట్ ఎలా క్రియేట్ చేయాలి, సరౌండింగ్స్ మనకి స్ట్రీట్ లైట్ సమ్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆ లైటింగ్ బట్టి సోర్స్ ఆఫ్ లైట్ అంటాం, ఆ అంబియన్స్ అనేది క్రియేట్ చేయాలి. రైట్. అంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నానని ఏమనుకోకండి. బేసిక్ ఇప్పుడు మీరు నైట్ సీన్స్ అని చెప్తున్నారు, దీనిలో అంటే నార్మల్గా యాజ్ ఏ ఆడియన్గా చూస్తున్నప్పుడు ఫుల్గా డార్క్ ఉంటుంది, అంటే కంప్లీట్గా సరౌండింగ్స్ అంతా డార్క్గా ఉంటుంది. బట్ అక్కడ ఎవరైతే పర్సన్ ఉంటారో అంటే హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే ఆర్టిస్టులు ఎవరైనా ఆ సీన్కి ఉన్నవాళ్ళు వాళ్ళ ఫేస్ వర్క్ వచ్చేసరికి క్లియర్గా కనిపిస్తుంది.
ఆ పర్సన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ చెప్పేది కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది, బట్ సరౌండింగ్స్ అంతా డార్క్ ఉంటుంది. సో అది ఆ రకంగా రావాలి సీన్ మాకు యాజ్ ఏ ఆడియన్స్కి అలా కనిపిస్తుందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ మీద ఎలా ఉంటుంది? ఓకే, అదే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్ మీన్స్ మనం ఆల్రెడీ నైట్ మూడ్ అనుకున్నాం కాబట్టి లైట్ మూడ్కి ఏమైతే లైట్స్ రిక్వైర్మెంట్ అవి ఏం కావాలో అవన్నీ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ప్రొవైడ్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మనకి ఏమున్నాయి, సపోజ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, మనం పెంట్ హౌస్ అనుకున్నాం, పెంట్ హౌస్లో మనం షూట్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ ఉన్నాయి, మనం ఏదో కొబ్బరి చెట్లు లేదా ఇంకోటి ఏదో, ఈ ట్రీస్ని మనం ఎలా హైలైట్ చేయాలనేది ఇట్స్ కాల్ మనకు మూన్ లైట్ హైలైట్ చేయాలి. ఓకే, డార్క్ చేయాలని చెప్పి అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ని మనం ఎలివేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ కూడా విజన్ చూపిస్తేనే ఫోటోగ్రఫీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలియకుండా ఫోటోగ్రఫీ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ ఉందనుకో అది ఎక్కడైనా చేయొచ్చు, అలానే చేయొచ్చు. పెంట్ హౌస్ అనేది తెలియదు, ఓకే, అది ఎక్కడో రెండు చిన్న రూమ్ లో పెట్టేసి కూడా మూడు క్యారీ చేయడం ఇంపాసిబుల్. అది పెంట్ హౌస్ అని చెప్పలేము, అది లోపల తీయొచ్చు సీన్, అంతే కదా. సో అలా కాకుండా మనకి కంటెంట్ రిలేటెడ్ ఎలా అయితే సబ్జెక్ట్ అని చెప్తుందో ఇది బ్యాక్గ్రౌండ్ లో పెంట్ హౌస్ దగ్గర అప్పుడే భోజనం చేసి వచ్చి పెద్దవారు ఎవరో పెద్దవారు బయటకు వచ్చి రిలాక్స్ గా వీల్ చైర్ లో కూర్చున్నారు అని చెప్పని సబ్జెక్ట్ ఉంది సీన్. ఆ సీన్కి అలా కూర్చున్నారంటే ఎక్కడ కూర్చున్నారు, పెంట్ హౌస్ దగ్గర పైన కూర్చుంటున్నారు. ఈ పెంట్ హౌస్ లో మనకు బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్స్ ఉన్నాయా, ట్రీస్ ఉన్నాయా? ఓకే, బిల్డింగ్లు ఉన్నాయంటే అదే సపోజ్ విలేజ్ అయితే విలేజ్ అంటే ఆ పక్కన ఉన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే దాన్ని హైలైట్ చేయాలి మళ్ళీ మన లైటింగ్ తోనే. ఇక్కడ ఆబ్జెక్ట్ చూపించాలి, అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ చేయాలి. ఓకే, మరి లేకపోతే ఈయన ఎక్కడ కూర్చున్నారు అనేది సబ్జెక్ట్ తెలియదు కదా. అవును, రైట్, అర్థమైంది. సో ఓకే, సో మనం బ్యాక్గ్రౌండ్ చూపించేది అవి కూడా హైలైట్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఈ పర్సన్ కూర్చున్న పర్సన్ ని కూడా ఆయన ఎక్కడ కూర్చున్నారు అనేది చూపించాలి. ఓకే, సో అట్లా ఒకవేళ అంటే ఒక సీన్ వర్క్ అంటే ఓకే మొత్తం నైట్ టైం ఎక్కువ. ఈ మధ్య కాలంలో అంటే సలార్ లాంటి చాలా కొన్ని కేజీఎఫ్ లాంటి మూవీస్ చూసుకున్నట్లయితే సార్, అంటే మన రిలేటెడ్గా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో మ్యాక్సిమం మొత్తం అంతా నైట్ టైం, నైట్ దీనిలో డార్క్ దీనిలో చూపించిందే ఉంది. ఇలాంటి స్టోరీ లైనప్స్తో ఉన్న మూవీస్ ఉన్న వాటికి కంప్లీట్గా నిజంగానే రియల్గా నైట్ టైమే షూట్ చేస్తారా, లేకపోతే అట్మాస్ఫియర్ని డే టైంలో కూడా అలా క్రియేట్ చేసి చేయడం ఉంటుందా? గుడ్ క్వశ్చన్. మనకి అవసరము అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే నైట్లో మూడ్ని క్యారీ చేస్తూ నైట్లో షూట్ చేస్తే రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం. అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ అంటే లైట్స్. ఆ లైట్స్ అంటే నైట్లో ఒక 20 feet 50 feet అనుకుందాం కెమెరా దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్. ఈ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏముంది అని చెప్పి చూపించడానికి ఇంకా లైట్స్ కావాలి. ఓకే, అప్పుడు మనం అనుకున్న 5 లైట్లు అయితే చేయొచ్చు, దానికి ఒక 15 to 25 అలా లైట్స్ ఎక్కువ కావాల్సి వస్తాయి. ఆ 25 లైట్స్ వెళ్తున్న కొందికి జనరేటర్ ఇంపార్టెన్స్ అవుతుంది. ఒక జనరేటర్లో ఒక 10 లైట్లు వేస్తాం, అది కూడా దాంట్లో కెపాసిటీని బట్టి 120 kV. సపోజ్ ఆ 120 kVలో మనం యూస్ చేసే లైట్లు ఏంటి, 40 అదే ఏమంటారు 4K 6K అంటే లైట్స్. ఓకే, ఈ లైట్స్ బేసిక్ ఏంటంటే ఆ కేవీని బట్టి మనం లైట్స్ యూజ్ చేసేస్తాం. 10 లైట్స్కి 120 kV అనుకోమా, ఇంకొక 10 లైట్స్కి ఇంకొక 120 kV కావాలి అంటే మనం మోర్ దాన్ 30 లైట్స్ వాడుతున్నామంటే 120 kV జనరేట్స్ కావాలి. ఓకే, ఇది నైట్ 3 క్యారీ చేస్తూ దాన్ని మనం ఏం చేయాలంటే సపోజ్ మనం ప్రొడక్షన్ ప్రొవైడ్ చేసిందంటే వెల్ అండ్ గుడ్. ఓకే, మనము ఇక్కడ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేసినా కూడా ఆర్టిస్ట్ అవైలబుల్ ఉండాలి. ఏమవుతుందో ఆర్టిస్ట్ మనకి హీరో గారు హీరోయిన్ గారు ఆ సంబంధించిన వాళ్ళు అయితే మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మన ప్రాజెక్ట్లో ఫుల్ పెద్దగా వాళ్ళు ఇద్దరు ఉంటారు. కాంబినేషన్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆ కాంబినేషన్ ఉన్న ఆర్టిస్టులు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రొడక్షన్ చేస్తూ ఇంకో ప్రొడక్షన్ కూడా వాళ్ళు షూటింగ్ డేట్లు ఇస్తారు. నేను పొద్దు నుంచి అక్కడ చేసి వస్తానండి, నైట్ ఇక్కడికి వస్తానని అంటారు. ఇప్పుడు మనం నైట్ కంటెంట్ చేయాలి. ఈ కాంబినేషన్ కో ఆర్టిస్ట్ ఏమవుతుందంటే నైట్లో ఆల్రెడీ ఆయన డేలో వేరే చోట చేసి వచ్చి నైట్లో ఇంకో చోట చేస్తారు. నేను నైట్ ఇవ్వలేనండి, డే అయితే ఇవ్వగలనండి అని అంటారు ఆర్టిస్ట్. ఆ టైం మనం నైట్లో చేయడానికి టైం కిల్ అయిపోతుంది, డేట్ లేదు, డేలో చేయాలంటారు డైరెక్టర్ గారు. దానికి మనము కేర్ తీసుకోవాలి. ఓకే, సో అంటే ఏ విధంగా ఎటువంటి కేరింగ్ అనేది ఉంటుందంటే ఎలా ఆ సిచ్యువేషన్ అంతా మీరు అలా ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేట్ చేయడం అంటే ఇందాక చెప్పారు కదా టెక్నికల్ పాయింట్, లైట్లో మనం ఏమన్నా మార్నింగ్ 11 వరకు అయితే ఈ లైట్లో చేసుకుంటే కలర్ టెంపరేచర్ ఉంటుంది. దాన్ని మనం ఆ టైమింగ్లో నైట్ ఎఫెక్ట్ కదా, ఆ నైట్ ఎఫెక్ట్ 3 క్యారీ చేయాలంటే లో లైట్ లో ఇంటెన్సిటీలో ఉండాలి.
ఓకే, అప్పుడు కూడా లైటింగ్ ఉంటుంది. బేసిక్ లైట్, అందుకే తీసుకోవాలి ఎప్పుడు కూడా ఫోటోగ్రఫీ, లైట్ లేనిది ఫోటోగ్రఫీ లేదు. ఓకే, సో కీ రోల్ అనమాట లైటింగ్ అనేది. ఓకే, ఆ లైట్ అనేది దాన్ని మనం మూడు క్యారీ చేసుకోవాలనుకుంటే డేలో మన బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్నెస్ క్రియేట్ చేసుకోవాలి. డార్క్నెస్ అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు. ఏది హైలైట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ని హైలైట్ చేయాలి. హైలైట్ చేయాలంటే ఆ థింగ్స్కి మనం ప్రాపర్గా లైట్ ఇవ్వాలి డేలో కూడా. ఇచ్చి దీన్ని మనం హైలైట్ చేసుకుంటూ మనము నైట్ని డేలో చేస్తున్నాం. అవును, యాక్చువల్లీ నైట్ ఎఫర్ట్, డే ఫర్ నైట్ అంటాం. నైట్ ఫర్ డే, నైట్ని డేలో చేస్తున్నాం. ఓకే, ఆ డేలో చేసేటప్పుడు ఏంటంటే మనం కలర్స్ టెంపరేచర్ కానీ మొత్తం కెమెరాలో సంబంధించిన కలర్ టెంపరేచర్స్ కానీ అన్నింటినీ సెట్టింగ్స్ మార్చాలి, కలర్ టెంపరేచర్ మార్చాలి. మార్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవాలి. దీని అన్నిటిని ఇక్కడ రాలో మనం ఎంత కష్టపడి చేసినా ఇస్ అ ఫైనల్ కలర్ డిజిటల్ మామూలుగా డిఏ చేస్తాం, డిజిటల్ ఇంటర్మీడియట్. దాన్ని మన బ్యాక్గ్రౌండ్ డీప్ చేసుకొని ఆబ్జెక్ట్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో అంటే ఇప్పుడు టూ టైప్స్లో మీరు చెప్పారు, నైట్ టైం చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే డేలోనే నైట్ ఇది చేయాలంటే ఎలా ఉంటుందని చెప్పారు. రెండిట్లో ఏది టఫ్గా ఉంటుంది సార్? టఫ్గా అంటే టెక్నికల్గా తీసుకెళ్తేనేమో బెస్ట్ నైట్ ఎఫర్ట్ మూడు క్యారీ చేస్తే నైట్లో షూట్ చేయాలి. డేలో చేసేటప్పుడే టఫ్ అవుతుంది. నైట్ ఎఫర్ట్ని డేలో చేస్తేనే ఎక్కువగా కేర్ తీసుకోవాలి. ఓకే, మనము ఈరోజు చేసేసాం పని అయిపోయింది, లేదా ఇది క్రియేట్ చేసేసాం అయిపోయింది అని కాదు. ఇందాక చెప్పాను, నైట్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం డార్క్నెస్ను చూస్ చేసుకొని ఏదైతే బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయాలి, దానికి ప్రాపర్ లైట్ ఇవ్వాలని అన్నాను. ఓకే, అదే నైట్లో చేసామనుకో, నైట్లో ప్రాపర్గా అన్నిటికీ ఎక్కడెక్కడ హైలైట్ చేసేసి వదిలేస్తాం, డేలో హైలైట్ చేయాల్సి వస్తుంది కదా. రైట్. సో డేనే ఎక్కువగా టఫ్గా ఉంటుంది, నైట్ ఎఫర్ట్ డేలో చేస్తే. అండ్ అలాగే సార్, అంటే ఒక డైరెక్టరు ఒక మూవీకి సంబంధించి స్టోరీ అనుకొని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, డిఓపిగా లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్గా అప్రోచ్ అయినప్పుడు కథ చెప్తూ నెరేట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా అప్పుడే మొత్తం అంతా పిక్చరైజ్ చేసుకోవడం జరుగుతుందా, లేకపోతే స్టోరీ అంతా విన్న తర్వాత ఎట్లా ఏ సీన్స్ ఎట్లా చేద్దాం అనేది డిస్కషన్ ఉంటుందా, ఎలా ఉంటుంది? డైరెక్ట్ గారు కథ చెప్పేటప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేసి విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటాం. కథ ఇది రన్నింగ్, అక్కడ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ వెళ్తుంది, అదే ఫాదర్ క్యారెక్టర్ వెళ్తుంది, మదర్ వస్తున్నారు, అలాగే హీరో వెళ్తున్నాడు, హీరోయిన్ వచ్చారు అని చెప్తున్నప్పుడు అది మేము విజువల్గా మేము పర్సనల్గా విజువలైజేషన్ చేసుకుంటాం. విజువలైజేషన్ చేసుకుంటాం. రెండు అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇది సబ్జెక్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత దాని గురించి ఏ సీన్స్ ఎలా తీద్దాము, ఎక్కడ తీద్దాము అనేది లొకేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అంటే లొకేషన్ చూసుకోవాలి. ఆ లొకేషన్ చూసుకొని ఆ లొకేషన్ తగ్గట్టుగా మాకు ప్రాపర్ అంటే లైటింగ్ చేసుకుంటాకి ఇది ఓకే ఫెసిలిటీస్, కంఫర్ట్ జోన్, షూటింగ్ చేసుకుంటాకి మనం ట్రాక్ అండ్ ట్రాల్ చేసుకున్నా, ఫోటోగ్రఫీ లైటింగ్ చేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంది అనేది దానికి ఒక 15 to అంటే ఒక 20 days or 1 month పట్టచ్చు. ఈ లొకేషన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, చేసుకుంటాం డైరెక్ట్ గారు మేము. అంటే ఇప్పుడు ఒక మూవీకి సంబంధించి డిఫరెంట్ లొకేషన్స్లో షూట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో మీరు అంటే రేపు షూట్ అనుకుంటే 1 day బిఫోర్ గానే మీరు వెళ్ళి మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఎట్లా ఉంది లైటింగ్ అలా ప్లాన్ చేస్తారా, లేకపోతే ఆ డేనే మొత్తం ఫస్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్గా మొత్తం సబ్జెక్ట్కి ఏ లొకేషన్ ఉంది, ఈ లొకేషన్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి మనము ఇది చూసాము, ఇది మనకి అంటే పర్ఫెక్ట్ లేదు, ఆల్టర్నేటివ్ ఇంకోటి చూసుకుంటాం. ఇది 15 to 30 days అని చెప్పింది. అందుకే లొకేషన్ మొత్తం టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాతే ఈ లొకేషన్లో ఈ కాంబినేషన్ ఈ సీన్ తీయాలి, ఇది నైట్ మూడు, ఇది డే మూడు, ఈ క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్పి రేపొద్దున తీపే సీన్స్ని ఈరోజు నైట్ డైరెక్ట్ గారు మేము డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా డిస్కస్ చేసుకొని చేయడం ఉంటుంది. ఒక సీన్ అంటే ఒక సీన్ బాగా రావాలి, స్క్రీన్ మీద కరెక్ట్గా కనిపించాలి అని అంటే ఎవరెవరితో కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలంటారు? అర్థం కాలే. అంటే ఇప్పుడు ఒక సీన్ మీకు డైరెక్టర్ గారు ఈరోజు సీన్ ఇది అని చెప్తారు సార్, చెప్పిన తర్వాత ఆ సీన్ కరెక్ట్గా పండాలి, లైక్ అంటే ఆడియన్స్కి ఆ సీన్ ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో అది కరెక్ట్గా ఆన్ స్క్రీన్ కనిపించాలి అంటే ఎవరెవరితో ఏ క్రాఫ్ట్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి? 24 క్రాఫ్ట్స్ అన్ని కోఆర్డినేషన్ ఉండాలమ్మా. ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ కాల్ మామూలుగా. ఓకే, అంటే భర్త తప్పు చేసిన భార్య, భార్య తప్పు చేసిన భర్త అని ఆ కుటుంబం మొత్తం పెద్ద రకంగా ఏంటంటే ఓకే డైరెక్టర్ గారు అనేవాడు ఒక భర్త, కెమెరామెన్ అనేవారు ఒక భార్య, ఒక ఫ్యామిలీ. రైట్. ఇక కదిమ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా
ఒక కుటుంబ సభ్యుల్లో మా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అవనివ్వండి, చిన్న ఆర్టిస్టులు అవనివ్వండి, ఒక కుటుంబ సభ్యులు. అట్ ద సేమ్ టైమ్ ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరు తప్పు చేశారు, ఏం తప్పు చేసినా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అలాగే ఈ టీంలో, ఈ సినిమాకి సంబంధించిన టీం మొత్తానికి అందరూ కోఆర్డినేట్ చేయాలి. డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ఆర్టిస్ట్, రైట్, మేకప్ మ్యాన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, అంటే అలా ఫోటోగ్రఫీ ఏంటంటే మళ్ళీ దాంట్లో లైటింగ్, అంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది క్రాఫ్టే కదా, ఎందుకు మాకు సంబంధించి రిలేటెడ్. అలాగే 24 క్రాఫ్ట్స్ కూడా అందరూ పనిచేయాలి. అందంగా చూపించాలి అని చెప్పి అనేటప్పటికి కెమెరా మ్యాన్ అనేది కేర్ తీసుకోవాలి. ఓకే, ఈ పర్సన్, ఈ ఆర్టిస్ట్ ఇలాగ ఉన్నారు, సపోజ్ హీరోయిన్, ఈ హీరోయిన్ ఈ ప్రొఫైల్లో అయితే అమ్మాయి బాగుంది, దీని బాగుంది ఈ ప్రొఫైల్లో, అంటే ఈ ప్రొఫైల్ ఇట్ మీన్స్ రైట్ ప్రొఫైల్ ఆర్ లెఫ్ట్ ప్రొఫైల్, స్ట్రైట్ యాంగిల్. ఆ స్ట్రైట్ యాంగిల్లో కొంచెం బాగాలేదు, ప్రొఫైల్లో తీసుకుందాం అని చెప్పి అనేది ఒక కెమెరామ్యాన్ గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి డైరెక్టర్ గారికి చెప్పుకొని ఆ ఆర్టిస్ట్ని మోల్డ్ చేయాలి. రైట్. అంటే ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారు కాబట్టి యాంగిల్ అనేది నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఒక మూవీ అనుకున్న తర్వాత మీకు నెరేట్ చేస్తారు, అక్కడితో ఓకే స్టోరీ ఫిక్స్ అయిపోయింది, రైట్. తర్వాత ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళని. వాళ్ళకి తర్వాత ఆ గెటప్స్ వేసి వాళ్ళతో స్టిల్స్ ఇవన్నీ తీయించి అన్ని యాంగిల్స్లో చూడడం జరుగుతూ ఉంటుందంటారు. బికాస్ ఆఫ్ దిస్, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కొన్ని యాంగిల్స్లోనే ఒక పర్సన్ ఈ యాంగిల్లో బాగుంటారు, ఈ యాంగిల్లో కరెక్ట్గా ఉండరు. సో వాటి కోసమే ముందు ఇవన్నీ చేయడం, ఫోటోషూట్ అంటారు కదా, ఫోటోషూట్ ఇవన్నీ చేయటం జరుగుతుందంటారా? 100% చేయాలి. రైట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ అనుకుంటాం, హీరోయిన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మనం ఫ్రెషర్స్ని తెచ్చుకున్నామా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ పెట్టుకున్నామా. ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అంటే సమ్ నోన్ పర్సన్, వాళ్ళ పలానా పేరు అనుకోండి. ఫ్రెషర్ అనుకోమా, వాళ్ళకి ఫోటో సెక్షన్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఫోటో సెక్షన్ అనేది ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఏ యాంగిల్లో, ఏ యాక్సెస్లో, లెఫ్ట్ ప్రొఫైల్లో బాగుంటుంది, ఇప్పుడు ఇందా నేను చెప్పాను లెఫ్ట్ ప్రొఫైల్లో బాగుంటుంది, రైట్ ప్రొఫైల్లో బాగుంటుంది, వాళ్ళని చూసేది. ఈ ఫోటో సెక్షన్ అనేది చేస్తేనే లెఫ్ట్ ప్రొఫైల్లో బాగున్నారు, రైట్ ప్రొఫైల్లో తను బాగుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అప్పుడు మనం చేసేటప్పుడు ఈవిడికి మనం ఒక మాస్టర్ షాట్ తీస్తున్నాం, డైరెక్టర్ గారు ఈ లొకేషన్లో ఈ ఇంట్లో మా పేరెంట్స్ లెఫ్ట్లో ఉంటారు, హీరోయిన్ రైట్లో ఉంటుంది. మనం అనుకున్నది ఏంటంటే రైట్ ప్రొఫైల్లో బాగోదంటే లెఫ్ట్ ప్రొఫైల్ అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఆ పేరెంట్స్ రైట్కి మార్చి హీరోయిన్ లెఫ్ట్లో పెడతాం. ఓకే, పొజిషన్స్ చేంజ్ చేస్తాం. మనం ప్రిపరేషన్ అంటే ఈ ఆర్టిస్ట్ లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది అన్నప్పుడు మన కెమెరా యాక్సెస్లో లెఫ్ట్లో ఉండాలి, అప్పుడు ఆర్టిస్ట్ని లెఫ్ట్లో పెట్టుకుంటాం హీరోయిన్ని. అలాగే చేసేటప్పుడు కూడా మనం ఇలా పాయింట్ ఆఫ్ వ్యూలో, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ క్లోజ్ సమ్ ఇది, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ రొమాంటిక్ ఉంటుంది. రొమాంటిక్ చేసేటప్పుడు కూడా ఇందాక మనం అన్నాం లెఫ్ట్ ప్రొఫైల్ అని చెప్పాను. ఆ లెఫ్ట్ ప్రొఫైల్ ఫాలో చేసేటట్టుగా ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలనేది డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు ఫాలో చేయాలి. ఓకే, అదే అంటున్నాను సార్. ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని ఫెయిర్గా చూపించాలా, డార్క్గా చూపించాలా, లేకపోతే పొట్టిగా, ఇప్పుడు కొంతమంది చాలా షార్ట్ ఉంటారు వాళ్ళని, బట్ మనం చూస్తే సీన్లో వాళ్ళు అలా రియల్గా అయితే షార్ట్ ఉంటారు, బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళు అలా అనిపించరు. బట్ అఫ్ కోర్స్ ఆ క్రెడిట్ మీకే ఇవ్వాలి ఆబ్వియస్లీ. సో ఆ ఫోటోగ్రాఫర్ తీసిన విధానం, చూపించిన విధానం బట్టే వాళ్ళు అంత బాగా కనిపిస్తూ ఉంటారు. సో నేనంటుంది కూడా అదే, ఆ పర్సన్స్ని మీరు అలా డార్క్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళని ఇంకా బ్రైట్గా చూపించాలన్నా, యాంగిల్స్ వైజ్ చూపించాలన్నా ఈ ఫోటోగ్రఫీ అనేది, ఐ మీన్ మీరు ఏదైతే స్టార్టింగ్ చెప్పారో మూవీకి సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళని కొంచెం ఇవన్నీ పిక్స్ అవన్నీ తీసుకోవడం ఉంటుందనేది, సో చాలా ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది మేము సీనియర్స్, అఫ్ కోర్స్ సీనియారిటీ మీద మాకు అవసరం లేదు, మేము ఆల్రెడీ చాలా మూవీస్ చేసేసి వచ్చాము, మేము డైరెక్ట్గా సెట్స్ మీదకి వచ్చేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు ఏమన్నా కేర్ తీసుకోవడం ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన పలానా సినిమా చేశారు, ఆయన పిలిచి మనం ఫోటో సెక్షన్ చేస్తామంటే ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్డ్ అమ్మా ఎందుకు అని అంటారు, అనొచ్చు, అన్నారని కాదు అనొచ్చు. అప్పుడు మేమేమంటామంటే యాజ్ ఎ కెమెరామ్యాన్గా డైరెక్టర్ గారు, సార్ ఏం లేదు సార్ ప్రకాష్ రాజ్ గారు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన ప్రకాష్ రాజ్ గారు అనేది సార్ అలాగా సార్ మనము ఈ గెటప్లో ఎలా ఉంటుందని ఒక ఫోటో సెక్షన్ చేసుకుంటున్నాం, మీరు ఏ రోజు కుదురుద్దో ఆ రోజు ఫోటో సెక్షన్ పెట్టుకుందామంటే ఈ గెటప్లో ఎలా ఉంటుందో చూద్దామని. లేదు అంటారా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేమే అక్కడికి వస్తాము, వచ్చి సార్ వేరే షూట్లో ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి మేము సార్ని రిక్వెస్ట్ చేసి ఈ గెటప్ చేసుకుందామండి, ఈ విగ్ కావాలండి, ఇలా కావాలి. సపోజ్ ఇప్పుడు డమరకం సమ్ ఎక్సెల్ దాంట్లో ఉంది ప్రకాష్ రాజ్ గారు, ఆ విగ్ ఈశ్వరుడు గెటప్ ఉంది, అంటే మేము చేయలేదు శివుడి గెటప్, ఆ గెటప్ కావాలి కదా సార్, అందుకోసం మేము ఎలా ఉంటుందంటే కొంచెం ఫోటో సెక్షన్ చేసుకుని వెళ్దామని. అంటే
మేము ఫోటో సెక్షన్ పెట్టినప్పుడు సార్ రాకపోవచ్చు, కుదరపోవచ్చు, వేరే షూట్లో అని రాను అని చెప్పి అంటారు కాదు, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కదా ఎందుకమ్మా అని అనొచ్చు. కానీ మా రిక్వైర్మెంట్, మా రిక్వెస్ట్, రైట్, ప్లీజ్ మేము మీరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వస్తామండి. ఉన్న ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ ఇచ్చేస్తే మేము కాస్ట్యూమ్, మేకప్ మ్యాన్ మేము అందరూ క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళి సార్ మాకు ఇలా గెటప్ అంటే ఆ టైం ఇచ్చిన టైంలో మేము షూట్ చేసుకొని వచ్చేస్తాం. ఎవరైనా సరే డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి అంటే సీనియర్స్, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు అయినా సరే రావును అని అంటారు. ఓకే, నేను నోన్ పర్సనే కదా ఎందుకు అమ్మా అని అంటారు. ఓకే, అక్కడ రాను అనలేదు, ఎందుకులేమ్మా, నోన్ పర్సనే కదా ఎందుకులేమ్మా అని అంటారు. అంటే ఇక్కడ గెటప్ డైరెక్టర్ గారికి తెలియాలి, కెమెరామెన్కి తెలియాలి. అందుకోసం కదా మా సార్ మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము వస్తామని చెప్పి అన్నది. ఓకే, సో అంటే వేసుకున్నప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఇది ఉన్నాయనే మీకు తెలుస్తాయి కాబట్టి. మేకప్ లో కరెక్షన్, కాస్ట్యూమ్స్, అదే గెటప్, విగ్ కానీ మేకప్ కానీ మాకు ఏం కావాలి ఏంటి అనేది చెప్తే దాంట్లో చిన్న చిన్న కరెక్షన్ అంటే వాళ్ళు కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సెట్కి వెళ్ళేటప్పటికి ప్రిపేర్ అయి ఉంటాం. ఓకే, రైట్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే సార్ ఫ్రేమింగ్ అనేది డైరెక్టర్ గారు చెప్తారా లేకపోతే ఫోటోగ్రాఫరే చేయడం అనేది ఉంటుందా? డైరెక్టర్ గారు చెప్తారమ్మా. ఓకే, డైరెక్టర్ గారు సజెస్ట్ ఏం చెప్తారంటే నాకు ఇది సపోజ్ టు బి ఒక మాస్టర్ షాట్ తీస్తున్నాము, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎస్టాబ్లిష్ అవ్వాలి. సపోజ్ ఇట్లా చేస్తున్నాం అనుకో, సోఫా సెటప్ కానించి ఇంకా ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యుయేషన్ సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా, అదే సారీ సెట్ ప్రాపర్టీస్ అన్ని కనిపించాలి అని చెప్పేసి డైరెక్టర్ గారు ఒక యాక్సెస్ చూపిస్తారు ఆ యాంగిల్లో. దాన్ని ఇంకొంచెం బెటర్మెంట్, ఫోర్గ్రౌండ్ ఇంకేం పెడితే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఇంకేం పెడితే అంటే సమ్ థింగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ థింగ్స్ ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది అని చెప్పి ఫ్రేమింగ్ని ఫుల్ఫిల్ చేసే దానికి ఐడియాస్, బెటర్మెంట్ ఐడియా. ఓకే, ఫస్ట్ ఇచ్చేది డైరెక్టర్ గారే షార్ట్ కంపోజింగ్, దాన్ని బెటర్మెంట్ చేసేది కెమెరామ్యాన్ గారు. ఓకే, అండ్ అలాగే కొన్ని సీన్స్ సార్ మనం చేస్తున్నప్పుడు, ఐ మీన్ మీరు షూట్ చేస్తున్నప్పుడు నార్మల్గానే ఓకే మీరు ఏదైతే డైరెక్టర్ మీరు అనుకుంటారో ఆ దీనిలోనే తీస్తారు. బట్ ఆన్ స్క్రీన్ మూవీ మొత్తం అంతా అయిపోయి చూస్తున్నప్పుడు అసలు మనం చేసిన దానికన్నా ఇంకా 110% ఎక్కువ వచ్చినప్పుడు సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటి ఏమన్నా మీరు చూసారా? అటువంటి ఏమన్నా ఫేస్ చేశారా? ఫేస్ చేసామంటే ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే అది బాగా వచ్చిందని చెప్పి అనేటప్పటికి ఒక కాంప్లిమెంటే కదమ్మా. ఆబ్వియస్లీ, రైట్. అవార్డు వస్తేనే గొప్పతనమా? కాదు కదా, మనం చేసిన దానికి ఆ సాటిస్ఫాక్షన్ తెలిసిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసిన దానికి బాగా వచ్చింది అన్నప్పటికీ పర్సనల్ సాటిస్ఫాక్షన్. పక్కన వారు మనల్ని సార్ భలే ఉంది సార్ ఈ ఫోటోగ్రఫీ, ఈ సీన్ భలే వచ్చింది సార్ అంటే ఆటోమేటిక్ కాంప్లిమెంట్. రైట్. అంటే ఇంకొక డిఓపి కానీ, ఇంకొక డైరెక్టర్ గారు కానీ, ఇంకొక ఆర్టిస్ట్ కానీ, లేదా కో ఆర్టిస్ట్ కానీ సార్ బాగుంది సార్ ఫోటోగ్రఫీ, ఎరగ తీసేసారు చాలా బాగుంది సార్ అన్నారు. అంటే ఎరగ తీసేశారు అని బాగుంది అనేది వాళ్ళు ఇచ్చేది కాంప్లిమెంట్. అవును. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చారో ఆ కాంప్లిమెంట్ని పాజిటివ్గా తీసుకోవాలి. కానీ దానికి అబ్బా ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ అని ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఈగో అంటే నెగిటివ్ థాట్ వస్తుంది, ఓకే, గర్వం వస్తుంది. ఆ గర్వం ఎప్పుడు తెచ్చుకోకూడదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా, ఎప్పుడు కూడా లెర్నర్ పర్సనే, నేర్చుకుంటూనే. సక్సెస్ అనేది వేరు, ఈ రోజుకే ఎంత అయిపోయింది ఫోటోగ్రఫీ అనేది వేరు. ఎప్పటికప్పుడు చచ్చిపోయేదాకా నేర్చుకోవాల్సిందే ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ. ఎందుకంటే ఈ రోజు ఈ చేసినప్పుడు ఇలాగ వచ్చింది కదా, రేపొద్దున ఇంకో సినిమా తీసేటప్పుడు ఇంకా బెటర్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంప్లిమెంట్ వచ్చింది, ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకా ఎంత బాగా క్రియేట్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలని ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇదే దీనిలో మనం ఇంకో సైడ్ అంటే కాయిన్కి ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే కనుక చాలా కష్టపడి సిచ్యువేషన్కి ఏదైతే చెప్పారో చాలా కష్టపడో చాలా టైం కేటాయించో ఆ సీన్ తీస్తాం. బట్ కానీ ఆన్ స్క్రీన్ చూసుకునేసరికి మనం ఏదైతే అనుకోని విజన్తో ఒక విజువలైజ్ అనుకొని తీస్తామో బట్ అది అక్కడ కనిపించదు. అటువంటి సిచ్యువేషన్స్లో మీ అంటే ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? ఎక్కడ మనము తప్పు చేసామనే దాంతో ఆలోచిస్తారా, లేకపోతే నెక్స్ట్ ఇది ఇంకా బెటర్గా చేద్దామని ఉంటుందా? అసలు అప్పుడు ఆ మైండ్ సిచ్యువేషన్ మీద ఎలా ఉంటుంది? ఆ సిచ్యువేషన్కి మనకి అంటే థింగ్స్ అంటే మనకి రిక్వైర్మెంట్ ఏమైతే టెక్నికల్గా ఏదైతే ఉందో అది వాడుతున్నప్పుడు ఇది ఉన్న థింగ్స్ ఏమున్నాయి రిక్వైర్మెంట్లో మనకు కావాల్సిన ఏమంటారు లైట్స్ కానీ, సమ్ క్రేన్ కానీ, టెక్నికల్ ఆ సిచ్యువేషన్లో మనం ఇంకా బెటర్మెంట్ చేయడానికి ఏంటంటే ఇది ఇంతవరకు చేయగలమండి, ఇంతకన్నా పైన చేయలేము అనేది మన లోపల ఉంటుంది. డైరెక్ట్ గారిని కన్వే చేయాలి ఫస్ట్ థింగ్. లేదు అంటే టైమింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ ఫోటోగ్రఫీలో ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఫోర్గ్రౌండ్లో ఏమో డార్క్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏమో వైట్ స్కై ఉంటుంది. ఆ స్కైలో కూడా మనం ఏం చేయాలంటే మ్యాచ్ చేయలేం. ఓకే, మ్యాచ్ చేయలేం అంటే మనకున్న చాలా తక్కువ ఉన్నాయి లైట్లు.
ఒకటి అది చేస్తే ఫుల్ ప్రెజర్గా లైటింగ్ ఇంటెన్సిటీ పెంచి ఆబ్జెక్ట్ లైటింగ్ ఇంటెన్సిటీ పెంచాలి ఫోటోగ్రఫీ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేయాలంటే. లేదంటే షెలోటీ చేయాలి. ఓకే, షెలోటీ చేస్తే ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ మిస్ అవుతుందని చెప్పి డైరెక్ట్గా అనుకోవచ్చు. దాన్ని మనం కన్వే చేయాలి. సార్ ఇలా చేస్తే బాగుంటుందండి, దీనికి ఆర్ఆర్ వేసుకున్న షెలోటీలో చేస్తే ఆర్ఆర్ చేసుకోవచ్చు అండి. లేదంటే నాకు అలా షెలోటీ నచ్చలేదు, నాకు వద్దండి, నేను విజన్ చేసుకోలేదు, నాకు ప్రాపర్గా ఆర్టిస్ట్ తెలియాలి అని చెప్పంటే దానికి ఇప్పుడు ఈ టైంలో చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కై ఎక్కువగా ఫ్లేర్ అప్ అవుతుందండి, బర్న్ అవుతుంది. మనం ఈవినింగ్ 4 o'clock 5 o'clock చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజ్ తగ్గిపోద్దండి. ఆ టైంలో చేసుకుందాం. నాకు ఆర్టిస్ట్ లేరండి అంటే ఇక్కడ ప్రాబ్లము డైరెక్టర్ గారు ప్రాబ్లం అని నేను చెప్పట్లా, ప్రొడక్షన్ ప్రాబ్లం అని చెప్తున్నా. సో ఆ ప్రొవైడ్ చేసే థింగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి అన్ని సమపాళల్లో ఉంటే మీరు తీసే విధానం అనేది కరెక్ట్ గా వస్తుంది. అవి ఏదన్నా ఒకటి మిస్ అయిపోయినా మొత్తం ఆ బ్యాలెన్స్ అనేది చెడిపోతుంది, మీకు అనుకున్నది రాదు. అప్పుడు ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ లేకపోతే అదే ప్రాజెక్ట్ లో ఇంకో సీన్ తీసేటప్పుడు డైరెక్ట్ గా బిఫోర్ గా కన్వే చేయాలి. ఓకే, ముందే మీరు ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ ఒకసారి మనం దెబ్బపడి ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ టైం దగ్గర క్లారిటీగా క్లియర్ గా ఇలా చేసుకుందాం అని చెప్పి కన్వే చేసుకోవాలి. ఓకే. అండ్ అలాగే సార్ మనం పాత సినిమాల్లో చూసుకున్నట్లయితే కనుక డ్యూయల్ రోల్స్ అనేవి ఉండేవి. హీరోస్ మ్యాక్సిమం ఎక్కువగా హీరోలకే డ్యూయల్ రోల్ అని ఉండేది. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం అంటే ముగ్గురుగా కానీ ఒకే పర్సన్ ఇద్దరులా కానీ. ఇప్పుడంటే చాలా టెక్నికల్ థింగ్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు 100 మందిలానా చూపించవచ్చు ఒక పర్సన్ని. బట్ ఆ ఓల్డెన్ డేస్లో అలా ఇద్దరుగా చూపించాలంటే ఎటువంటి వర్క్ చేయాల్సి వచ్చేది? సో ఆ సిచ్యువేషన్ ఆ విధంగా స్క్రీన్ మీద కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉండేది? మంచి పాయింట్ ఇది. అప్పట్లో అదే డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చేసేటప్పటికి చేయాలనేటప్పటికి మాస్క్ వర్క్ అనేవాళ్ళం. మాస్క్ వర్క్ ఇస్ బ్లాక్ షాట్ ఉంటుంది. మనం డ్రాయింగ్ చేస్తాం, వైట్ పెయింటింగ్ చేస్తాం కదా, అలాగా అందుట్లో బ్లాక్ షాట్ ఉంటుంది. ఆ బ్లాక్ షాట్ని కట్ చేయాలి 2 పీసులుగా. అది కూడా పీసెస్గా కట్ చేయాలని చెప్పంటే దానికి ఆ కెమెరా అది ప్రతి కెమెరాకి ఇచ్చేసేది కాదు, మిచ్చల్ కెమెరా అని ఉండేది. ఆ మిచ్చల్ కెమెరాకి ఒక గ్లాస్ సెట్ చేసి గ్లాస్ మీద ఒక పేపర్ని డబుల్ షీట్గా అదే ఒక షీట్ని డబుల్ పేపర్గా కట్ చేసి మధ్యలో గ్రౌండ్ గ్లాస్ అనేది ఉంటుంది, టెక్నికల్ పాయింట్ ఇది. ఆ గ్రౌండ్ గ్లాస్ని ప్లస్ మార్క్ ఉంటుంది, దాంట్లో ఒక పేపర్ షీట్ని పేస్ట్ చేసి గ్లాస్కి ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక రామారావు గారు అనుకుంటే ఈ రామారావు గారు ఏం చేయాలని చెప్పి అనుకునేది అది యాక్షన్ చేసి చూపిస్తాం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేస్తారు, ఎలా చేస్తారు. మళ్ళీ గెటప్ చేంజ్ అంటే ఈ బ్లాక్ షీట్ ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేశారు కదా, ఈ టైమింగ్స్ అన్ని కూడా ఆపోజిట్ లో టైమింగ్స్ ఒక క్యారెక్టర్ ఆపోజిట్ డైలాగ్ టైమింగ్స్ ఇవ్వాలి. అది డైరెక్షన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ లో. ఇప్పుడు ఈ రామారావు గారిని షూట్ చేశాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఈ రామారావు గారిని షూట్ చేయాలి. ఓకే, రామారావు గారు ఏ అనే పర్సన్ షూట్ అయిపోయింది, ఏ పర్సన్ అయిపోయింది, బికి వెళ్తున్నాం. బికి వెళ్ళాలంటే ఫస్ట్ బి ఓపెన్ లో ఉంది. ఓకే, అంటే ఏ షూట్ చేస్తున్నా సారీ ఏ షూట్ చేస్తున్నా బి క్లోజ్ లో ఉంది. ఓకే, బి సైడ్ క్లోజ్ లో బి క్యారెక్టర్ అంటే ఏ ఓపెన్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏ క్లోజ్ చేయాలి, బి ఓపెన్ చేయాలి. ఈ గ్రౌండ్ గ్లాస్ లో ఏదైతే ఉందో మార్క్ ని మళ్ళీ సేమ్ ఈ బ్లాక్ చార్ట్ ని కట్ చేసిన దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి పేస్ట్ చేసి ఏ ఇచ్చేసాం కదా, ఏ ఇప్పుడు క్లోజ్, బి రిలీజ్ ఓపెన్ చేసాం బ్లాక్ చార్ట్ తీసి. ఇది టెక్నికల్ పాయింట్. ఇంత మనము దాన్ని ఏమంటే 00 అనేది ఒక నోట్స్ మామూలుగా డ్యూరేషన్లో ఫుటేజ్ డ్యూరేషన్ అంటే అది 0 చేసుకొని పెట్టుకోవాలి. ఎంతవరకు వెళ్ళింది, 15 feet వెళ్ళిందా, 12 feet వెళ్ళిందా, 5 feet వెళ్ళిందా అనేది ఒక డ్యూరేషన్ వస్తుంది. ఆ డ్యూరేషన్ ప్రకారం కట్ చేసిన తర్వాత ఆ నెంబర్ నోట్ చేసుకొని మళ్ళీ ఈ ఫస్ట్ ఏ రిలీజ్ చేసాం కదా, మళ్ళీ ఏ క్లోజ్ చేసి బి ఓపెన్ చేసాం. ఓకే, 0కి వచ్చి పెట్టుకోవాలి. మళ్ళీ మిచ్చల్గా డ్యూరేషన్ పెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏమైంది, ఇది డార్క్నెస్ ఉంది, ఫ్రేమ్ రికార్డ్ అవుతుంది, కానీ మన బ్లాక్ షేడ్ పెడతాం వల్ల అది రికార్డ్ అవుతుంది, డార్క్గా ఉంటుంది. ఏ రికార్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 0కి వెళ్ళి ఏ క్లోజ్ చేసి బి ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి పెట్టుకోండి, మళ్ళీ ప్లే చేయాలి, రోల్ చేయాలి. రోల్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు బి క్యారెక్టర్ రికార్డ్ రోల్ అవుతుంది. ఓకే, సో అంటే ప్రాసెస్ అయితే అనుకున్నంత సింపుల్ గా అయితే ఏముండదు. మన స్క్రీన్ లో ఇద్దరు చూసి వావ్ అనుకునేలా కాదు, చాలా కష్టం ఉంటది వెనక. అప్పట్లో కష్టం, ఎప్పట్లో ఈజీ, ఇప్పుడు చాలా ఈజీ. డిజిటల్ వచ్చిన తర్వాత బ్లూ మ్యాట్ అని గ్రీన్ మ్యాట్ అంటే అప్పట్లో మనకి ఈ గ్రీన్ మ్యాట్ అనేది అంత లేదు. రైట్, అప్పట్లో ఉన్న నాలెడ్జ్ మన కెమెరామెన్లకు ఉన్న నాలెడ్జ్ గ్రేట్.
అప్పట్లో యాక్చువల్ అప్పట్లో చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకోటి కూడా అడుగుతున్నాను. అప్పట్లో ఓల్డెన్ డేస్లో ది బెస్ట్ మూవీ ఇన్ ద సెన్స్ అంటే అసలు ఇంకా ఆ సీన్ చూసిన తర్వాత అబ్బా వావ్ ఏం తీసారా బాబు అని అనిపించిన సీన్ ఏదన్నా ఉందా మూవీకి? సీన్స్ అనేది చాలా ఉన్నాయమ్మా. నాకు తెలిసింది మాత్రం ఒకటి చెప్తాను. చెప్పండి. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు గెటప్ ఉంటుంది కదా, ఆయన వివాహ భోజనం వంటగదిలోకి వెళ్ళి కూర్చొని వంటగదిలో కూర్చొని ఆహారం తీసుకుంటారు కదా. అవును. ఆ ఆహారం ఎలా తీసుకుని ఉంటారు? ఆయన తినేసారా? అంటే నాకు తెలిసి తింటారు అనుకుంటాం. కానీ అది ఎలా చేశారు? దాన్ని కూడా మిక్చర్ కెమెరాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్, సింగిల్ ఫ్రేమ్, యాక్చువల్లీ ఫర్ సెకండ్ 24 ఫ్రేమ్స్ ఓకే కెమెరా రోల్ చేసేది. అప్పుడు ఏం చేశారంటే వన్ ఫ్రేమ్ని రోల్ చేశారు, రికార్డ్ చేసేవాళ్ళు. ఓకే. అంటే సపోజ్ టు బి ఏదైనా థింగ్ ఉంది, ఇదే సపోజ్ ఫ్రేమ్లో అది థింగ్ ఉంది, ఈ ఫ్రేమ్లో ఇది ఇక్కడ రికార్డ్ చేసాం సింగిల్ ఫ్రేమ్లో. మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలంటే జస్ట్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని మోషన్ సెట్ చేయాలి, షిఫ్ట్ చేయాలి ఆ థింగ్ని, మళ్ళా రోల్ చేయాలి. మళ్ళీ రోల్ చేసిన తర్వాత మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ సేమ్ డిస్టెన్స్లో మళ్ళీ మూవ్ చేయాలి. అంటే ఒక షార్ట్ సింగిల్ ఫ్రేమ్ చేసుకుంటూ ఎంతసేపు చూస్తుంటారు? ఎన్ని అవర్స్ పడుతుంది? ఆఫ్ కోర్స్ థింగ్స్ అన్ని మూవ్ అవుతుంటాయి కదా. అవును, మొత్తం గిన్నెలన్నీ రావడం, ఒక్కొక్క లడ్డు ఇట్లా 1 by 1 వెళ్తున్నట్టు చూపించడం. అదే సింగిల్ ఫ్రేమ్ లో షూట్ చేసుకొచ్చారు. ఇదంతా ఏంట్రా అంటే టెక్నికల్, ఇదంతా రివర్స్ మళ్ళా ఇది నోట్లోకి వెళ్ళేది. ఓకే. ఫ్రేమ్స్ అన్ని ఫార్వర్డ్ చేసి రోల్ చేసేయాలి. ఓకే, వస్తువులంతా కదిలేదు ఒక ప్రాసెస్ అయితే, మళ్ళీ ఇది వెళ్ళడంది కూడా మళ్ళీ ఒక డిఫరెంట్. ఓకే. ఇదంతా సైడ్ నుంచి పెట్టేసి థింగ్స్ మామూలుగా అలా మనం వేస్తూ ఉంటాం. ఇదంతా ఏమంటే రివర్స్ షాట్ అంటారు. ఓకే. సో అదే అంటే అసలు ఆ మూవీ చూసినప్పుడు కానీ లైక్ ఇంకొకటి పాతాళ భైరవి మూవీ కానీ చూసినప్పుడు ఇట్లా అనుకున్న వెంటనే మాయమైపోవడం, లేకపోతే మళ్ళీ కనిపించడం, అప్పటికప్పుడు బిల్డింగ్స్ పెద్ద పెద్ద భవనాలు రావాలంటే ఇట్లా అనంగాల్నే వచ్చేసేస్తాయి. అండ్ బాణాలు కూడా ఓల్డెన్ మూవీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఏదైనా బాణాలు ఇట్లా వదిలారనుకుంటే మనం చూసుకున్నట్లయితే కనుక లవకుశలు అలాంటి వాటిలో యుద్ధాలప్పుడు వదలంగానే ఇట్లా ఆకాశంలో వెళ్ళి ఇట్లా ఇది తగలడము, బ్లాస్ట్ అవ్వడం, అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇవన్నీ లేవు. బట్ స్టిల్ చూపించడం మాత్రం అంటే చూసే ఆడియన్స్ అసలు మెస్మరైజ్ అయిపోయి వావ్ నిజంగా అప్పట్లో అలానే జరిగే యుద్ధాలు, అట్లా జరిగే, అలా వేసుకునే వాళ్ళ బాణాలు అనే దీనిలో చూపించేవాళ్ళు. సో వెనక ఇంత వర్క్ నడుస్తుంది అంటారా సార్? ప్రతి ఒక్కదాన్ని అప్పట్లో చేసింది అయితే టెక్నికల్, చేసింది పెద్ద టెక్నికల్ కాదు. సో అప్పట్లోదే ఒరిజినల్ టెక్నికల్ ఇదంటే. అది టెక్నికల్ అనేది ఏంటంటే బ్రెయిన్. ఓకే. డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు బ్రెయిన్ యూజ్ చేసేది, అది టెక్నికల్. ఓకే, యూస్ చేస్తున్న థింగ్స్ కాదు, సో వాళ్ళ బ్రెయిన్ లో స్పాంటి క్రియేషన్. ఇది ఎలా చేయాలి, ఎలా బాణం వేశారు, వేగంగా నేను ఏం చేయాలి, ఎలా వెళ్తుంది, అది వెళ్తున్నప్పుడు ఆర్ఆర్ సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తున్నప్పుడు ఏదండి ఆప్టికల్ చేస్తాం, షూట్ చేసి దాన్ని అలాగే ఆప్టికల్ చేసి ఫార్వర్డ్ చేయడం. ఇది ఆప్టికల్ అంటే మళ్ళీ అది ఒక సబ్జెక్ట్. ఇందాక మనం చెప్పినట్టు సింగిల్ ఫ్రేమ్ తో షూట్ చేసినట్టు అలా ఆప్టికల్ చేసి బాణం వెళ్తూ ఉంటుంది. ఓకే. బట్ కానీ అంటే ఒక 50 years బ్యాకే ఒక కెమెరామెన్కి కానీ లేకపోతే ఒక డైరెక్టర్ కానీ వాళ్ళ విజన్ అనేది ఓ మై గాడ్, అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ డెవలప్ అయిందని అంటున్నాం, బట్ అప్పట్లోనే వాళ్ళ బ్రెయిన్లోనే టెక్నాలజీ కింద వర్క్ చేసేది. టెక్నాలజీ అంటే క్రియేటివిటీ. రైట్. సో ఆ విధంగా క్రియేట్ చేయడం అనేది ఉండేది. బట్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ అయిపోయింది. మొత్తం ప్రపంచానికి బాహుబలి తర్వాత మొత్తం తెలియడం అనేది జరిగింది. బట్ యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు తీసే విధానానికి కానివ్వండి, మన ఇండియన్స్ పిక్చరైజ్ చేసే విధానానికి కానివ్వండి, డిఫరెన్స్ ఏమన్నా ఉందంటారా? డిఫరెన్స్ అంటే నాకు తెలిసింది అంటే ఇంటర్నేషనల్, నేషనల్ అనేది సెకండ్ థింగ్. ఓకే. మనది హ్యూమనిటీ, మానవత్వం సంబంధించినంతవరకు ఉంటుంది మన సబ్జెక్ట్. ఓకే, మానవత్వంతో కూడుకున్న సబ్జెక్ట్. రైట్. వాళ్ళ దగ్గర మానవత్వం లేదని నేను అనట్లా. ఓకే. వాళ్ళు మిషనరీ, వాళ్ళు ఇంటర్నేషనల్స్ వచ్చి ఓకే ఎక్కువ శాతం ఏంటంటే స్పేస్ యూజ్ చేస్తారు. దాంట్లో రోబో సమ్ ఎక్సెట్రా. స్పేస్ అంటే ఏంటంటే టెక్నాలజీ, అది ఆ టెక్నాలజీ మీద చూపించేటప్పుడు ఏంటంటే అక్కడ మిషనరీతో వర్క్ చేస్తుంది తప్ప మానవత్వంతో కూడిందే వర్క్ ఉండదు. ఓకే. వాళ్ళకి మనకి అంత డిఫరెన్స్. సో మ్యాన్ పవర్ ఉండదు, అంటే పర్సన్స్ ని యూజ్ చేసేది ఉండదు. టెక్నికాలిటీ అంతా మొత్తం మిషనరీస్ తోనే నడుస్తుంది అంటున్నారు. టెక్నికల్ కాదు, వాళ్ళు చేసే మూవీసే వాళ్ళు ఇలా ఉంటాయి. ఓకే. మిషనరీ మూవీ అంటే ఎక్కువ స్పేస్ లో స్పై అవటము, అంటే స్పైడర్ మ్యాన్. ఓకే. స్పైడర్ మ్యాన్ అనగానే మీకు యానిమేషన్ లాగా ఉంటుంది. అవును. ఇప్పుడు మనది అలా ఉండదు, యానిమేషన్ లాగా.
ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఓల్డెన్ డేస్లో ఇలాగే పాతాళ భైరవి మాయాబజార్ అనుకున్నాం కదా, అందులో ఒక క్యారెక్టర్ హీరో శిలలాగా అయిపోతాడు. అంటే రిలేషన్షిప్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ శిల అయిపోయాడంటే ఒక ఏమంటారు దాన్ని కర్మానుసారమో లేకపోతే శాపము అని అంటాం కదా. ఆ శిల అయిపోయిన తర్వాత మళ్ళీ శిల నుంచి మళ్ళీ మానవత్వం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం ఈ రిలేషన్ మానవత్వం సంబంధించింది. వాళ్ళు అలా చేయలేదంటే నేను అంటే ఇందాడన్న నేషనాలిటీ ఇంటర్నేషనల్ అనేది మనము నాకున్న నాలెడ్జ్ చెప్తాను అన్న. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది అంటారు. అండ్ అలాగే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రతి దానికి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ యూనివర్సిటీస్లో అకాడమీస్లో రావడం జరిగింది. సో ఈ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కూడా కోర్సెస్ అనేవి ఉన్నాయి. బట్ అంటే యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పండి, థియరీ పరంగా నేర్చుకున్నది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటారా? రెండు ఒకటే అనేది ఎందుకన్నానంటే, ఓకే ఇప్పుడు డిఎఫ్టీ చేసి అందులో సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ప్రాక్టికల్గా ఒక 3-4 మూవీస్ ఒక డిఓపి దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అవును, అతను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ నుంచి నేను సర్టిఫికేట్ తీసుకొని నేను డిఎఫ్టీ చేసి వచ్చాను, ఐ ప్రూవ్డ్, నేను కెమెరామెన్గా చేసేయగలను అని చెప్పని వెళ్ళేటప్పటికి ప్రాక్టికల్గా ప్రాబ్లం వస్తుంది. అదే ప్రాక్టికల్గా వేరే కెమెరామెన్ గారి దగ్గర వేరే డిఓపి గారి దగ్గర ఒక 3 మూవీస్ 4 మూవీస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే అతను చేయగలడు అనేది, చేయడం రాదని అన్ను చేయగలడు. ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉన్నవాడికి ఏంటంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడికి ఈ లైట్ ఇక్కడ పెడితే ఈ పలానా లైట్ ఇక్కడ పెడితే ఈ డిస్టెన్స్కి ఈ లైట్ పెట్టాలి, ఇంత ఇంటెన్సిటీ వస్తుంది అనేది ప్రాక్టికల్ ఐడియా ఉంటుంది. తీరిగా చేసి వచ్చినట్టుగా ఏమవుతుందంటే ఈ లైట్ ఇక్కడ పెట్టి ఎంత వస్తుంది, సరిపోవట్లేదు, మార్చుకోవాలి, లైట్ వద్దు వేరే లైట్ పెడదాం అని చెప్పి ఆలోచించుకొని డెసిషన్ తీసుకునేటప్పటికి టైం కిల్ అవుతుంది. అదర్వైజ్ అతను చేయలేడు, అతను రాదు అని మనం అనకూడదు. అంటే నేను ఇక్కడ వాళ్ళని తక్కువ చేసినట్లు కాదు, బట్ అంటే చాలా మంది అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మేము ఆల్రెడీ సోయన్స్ అకాడమీస్లోనో లేకపోతే యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాము, మేము నేర్చుకొని వచ్చేసేసాము, కోర్సే చేసి వచ్చాము, మేము డైరెక్ట్గా వచ్చి చేసేయచ్చు కదా, ఇంకా నేర్చుకునేది ఏంటి అన్న ఇదిలో కొంతమంది ఉంటారు. నేను అందరని చెప్పట్లేదు, కొంతమంది అంటే 100లో ఒక 1 లేకపోతే ఒక 2% పీపుల్ అనుకుందాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్గా చేసే వాళ్ళకి వీళ్ళకి ఆ డిఫరెన్స్ చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా అని క్వశ్చన్ అడగడం జరిగింది. అదే నేను అంటే ప్రాక్టికల్గా చేసిన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు అంటున్నాను. ఇది 30 days షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు ప్రాజెక్ట్కి, రైట్. అతన్ని కెమెరామెన్గా పెట్టుకున్నారు. ఓకే, సపోజ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఫ్రెషర్, రైట్ అనుకుందాం, సమ్ ఎక్స్, ఆ ఎక్స్ని డిఎఫ్టీ చేశాడు, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు, అతను పెట్టుకున్నాడు 30 days షెడ్యూల్, రైట్. అతను ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే 30 days షెడ్యూల్ని 10 days పెరుగుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ లాస్ అవుతుంది, బడ్జెట్ పెరుగుతుంది, మళ్ళీ అందరు ఆర్టిస్టులు వీళ్ళన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అనేది ఒకదానికి ఏంటంటే రిలేటెడ్ టు మనీ, రైట్. అవును, అతనికి అవకాశం ఇవ్వడం సెకండ్ థింగ్, అవకాశం ఇచ్చాం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకో 10 days పెరుగుతుంది. 10 days పెరగడం వల్ల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే మన షూటింగ్ పర్పస్ ఎక్స్పెన్సివ్గా పర్ డే 1 lakh అనుకుందాం, 10 daysకి ఎంత అవుతుంది, 10 lakhs. ఈ 10 lakhs ఎవరు పడ్డాను, ప్రొడ్యూసర్ పడ్డాను, ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా పడ్డాను, ఎందుకంటే ఇతను 30 రోజులకి నేను ఇంత బడ్జెట్ అని ఒక బడ్జెట్ ఇచ్చి ఉంటాను డైరెక్టర్ గారు. ఆ 10 రోజులు పెరిగేటప్పటికి ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పటికి ఇంకో ప్రొడ్యూసర్ గారు ఈ డైరెక్టర్ గారు సినిమా ఇస్తే ఇలా జరుగుద్దేమో, ఎక్స్ట్రా పెరుగుద్దేమో అని భయపడతాడు, రైట్. ఇది బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి. అదే ప్రాక్టికల్ కెమెరామ్యాన్ ఉన్నారనుకో, ఈ 30 days షెడ్యూల్ వేసుకున్నవాడు అంటే నేను నా ప్రాక్టికల్గా నేను చెప్పడం వేరు, 30 days షెడ్యూల్ని 25 days చేయొచ్చు, 25 daysలో ఫినిష్ చేయొచ్చు. ఓకే, 20 daysలో కూడా చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్. అది ఎందుకంటే 27 days, 25 days, 24 days, ఓకే, ఆ సిచ్యుయేషన్ బట్టి. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇతనికి ఆ క్రియేటివిటీ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్కి, అలా థియరీ అతనికి ఉంటుంది. కాకపోతే థియరీ అతను చేసేదానికి ఇతనికి ఏంటంటే ఈజీనెస్, అంటే సొంత డెసిషన్ తీసుకుంటాడు.
అదర్వైజ్ ఇద్దరు చేయగలరు. రైట్. ఎందుకు ఇంతలాగా దీని గురించి మాట్లాడడం జరుగుతుందంటే కొంతమంది కొన్ని విషయాల్లో చాలా మూర్ఖంగానో లేకపోతే బ్లైండ్గానో మేము నేర్చేసుకున్నాం అంతా ఇంకా వచ్చేసిందన్న దీనిలో వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చేసేసి మేము చేసేస్తాం. అరే చేసిన కొంతమంది ఒకవేళ లక్కీగా ఛాన్స్ దొరికి చేసినా సక్సెస్ అవ్వలేదు, ఇలా చాలా డిఫరెంట్ థాట్స్తో ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది బెస్ట్ థింగ్ కింద అంటే ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పడం జరిగిందనమాట. సో థియరీ నాలెడ్జ్ ఉన్నా కానీ బట్ ప్రాక్టికల్గా మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటేనే మీకు ఓకే ఇలా చేయొచ్చు అనే థింగ్ వస్తుందనే చెప్పడం జరిగింది. రైట్, మనం మూవింగ్ టు మళ్ళీ టాపిక్ దీనిలోకి వెళ్ళినట్లయితే సో ఓల్డెన్ డేస్లో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు వస్తున్న మూవీస్లో చూసుకున్నట్లయితే మీకు ఏ మూవీ స్క్రీన్ ప్లే మంచిగా అనిపించింది, లేకపోతే తీసిన విధానం పిక్చరైజేషన్ చేసిన విధానం బాగా అనిపించింది? అంటే ప్రజెంట్లో అంటే మా ఇంటర్నేషనల్కి వెళ్ళిందని చెప్పి అని అంటాం కాదు కానీ ఐ లాక్స్ బాహుబలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పట్లేదు. ఆఫ్ కోర్స్ చెప్పినా తప్పులేదు, మన తెలుగు చెప్పడం కాదు, వెళ్ళింది కానీ సంతోషం. అవును, పర్సనల్ గా కూడా ప్రౌడ్ ఫీలింగ్ అది మనకి. రైట్, ఆ మూడు ఫీల్ క్యారీ చేశారు చూసారా. అవును, అది ఫోటోగ్రఫీ కూడా గ్రేట్. రైట్. అండ్ అలాగే అంటే నేను విన్నాను కొన్ని మూవీస్కి ఇలా కూడా జరుగుతుందండి, లొకేషన్ ఒకటే ఉంటుంది, ఆ లొకేషన్లో ఒకే మూవీకి సంబంధించి ఒక పక్క సీన్స్ జరుగుతూ ఉండేవి, ఒక పక్క డాన్స్ కూడా జరుగుతూ ఉండేవి, చేస్తూ ఉండేవాళ్ళని చెప్తున్నారు. నిజంగా అంటే అది పాసిబుల్ అవుతుందా? డిఓపి ఒకళ్ళే ఉంటారు ఒక మూవీ కంటే, బట్ ఒక పక్క డాన్స్వి చూసుకుంటూ ఇంకో పక్క సీన్స్వి చూసుకోవడం అంటే చాలా ఏమంటారు టఫ్ అనే చెప్పాలి. బట్ అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేశారా? నేను డిఓపిగా చేయకపోయినా ప్రీవియస్ చేసేటప్పుడు అది ఫేస్ చేసాము. ఓకే, ఏ మూవీకి ఆ సిచ్యువేషన్ మీరు చూడడం జరిగింది? అంటే ధన 51. ఓకే, అలజడి ప్రీవియస్ మన పాతకాలంలో నరేష్ గారు, ఖుష్బు గారు, అలజడి మన డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా చేశారు ఆయన. ఓకే, సారీ ఇప్పుడు పేరు మర్చిపోయాను. బట్ ఓకే, బట్ అంటే ఎట్లా సార్, ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? సబ్జెక్ట్ వచ్చి కెమెరామెన్ గారికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ తెలిసిన సబ్జెక్టులో ఏ లొకేషన్లో ఏం కావాలి ఏంటి అనేది కెమెరామ్యాన్ ఆ రేంజ్లో అంటే ఆ రేంజ్ అంటే ఆ నాలెడ్జ్ ఉన్న కెమెరామ్యాన్, లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్లో నాలెడ్జ్ ఉన్న లైటింగ్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ పలానా చోటికి నువ్వు వెళ్ళి ఈ సాంగ్ నువ్వు చెయ్యి, అలాగే ఇంకొక పర్సన్ ఆ సేమ్ నాలెడ్జ్ ఉన్నా. ఎందుకంటే అన్ని చోట్ల కెమెరామెన్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ రామారావు గారి లాగా డ్యూల్ రోల్ చేసే క్యారెక్టర్ కాదు కెమెరామెన్, ఆర్టిస్ట్ కాబట్టి 400 కెమెరామెన్ ఎప్పుడు కూడా ఒకసారి ఒకటే హ్యాండిల్ చేయగలరు. అవును, రైట్. 4 చోట్ల మీరు చెప్పిన దాని ప్రకారం 4 చోట్ల నాలెడ్జ్ ఉన్న కెమెరామెన్ 4 ప్లేస్మెంట్లో పెట్టి వాళ్ళు ఒక చోట సాంగ్, ఒక చోట ఫైట్, ఒక చోట సీన్స్ సంథింగ్ ఇలా ఎక్సెట్రా చేసుకోవచ్చు. సో పాసిబుల్ అవుతుంది, అదే చెప్తున్నాను కదా, సేమ్ నాలెడ్జ్ ఉన్న కెమెరామెన్ కావాలి. అంటే అతనికి సేమ్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఇతనికి కెమెరామెన్ తెలుసు, కంటిన్యూస్ చేసే సినిమా అతనికి అన్ని చెప్పేసి ఆ కెమెరామెన్ గారికి నాకు ఈ టైప్ ఆఫ్ ఈ మూడ్ కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈయన మళ్ళీ ఈయన ఎక్కడైతే వర్క్ చేయాలనుకున్నారో అది సీన్ తీస్తుందంటే ఈ సీన్ దగ్గరికి వచ్చేస్తారు. సాంగ్ దగ్గర వేరే కెమెరామెన్ ఆయనకి కంటెంట్ మూడు అన్ని చెప్పేసి లైటింగ్ అని చెప్పేసి వస్తారు. ఫైట్ చేసే చోట అక్కడ కెమెరామ్యాన్, ఆ కెమెరామ్యాన్ గారు కూడా నాకు ఈ టైప్ ఆఫ్ మూడ్ కావాలి, నాకు ఈ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి అని చెప్పి ఆ కెమెరామ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి కెమెరామ్యాన్ గారు వచ్చేస్తారు. రైట్. అండ్ అలాగే అంటే చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులు కానివ్వండి లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఎట్ ఏ టైము 2-3 మూవీస్కి వాళ్ళు ఒప్పుకొని చేసేది ఉంటుంది. ఆర్టిస్టులు చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ షిఫ్ట్లో ఒక మూవీకి, లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచి ఒక మూవీకి, నైట్ టైమ్స్ ఇంకో మూవీకి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కెమెరా పర్సన్కి అది అవుతుందా? పాసిబిలిటీస్ ఉన్నాయా మూవీస్ చేస్తున్నప్పుడు? ఈ డైరెక్ట్గా అయితే పాసిబిలిటీ లేదమ్మా. ఓకే, ఎందుకంటే ఒకటే షిఫ్ట్లో చేయాలి, ఎందుకంటే డైరెక్టర్ గారితో రిలేటెడ్గా వెళ్ళాలి కెమెరామెన్ గారు. దీనికి రిలేటెడ్గా నేను ప్రాక్టికల్గా మా గురుగారు చేశారు. రోజుకు 3-4 కంపెనీలకి వెళ్ళి పనిచేసి వచ్చాం, 3 సినిమాలకి 4 సినిమాలకి. మార్నింగ్ అవర్స్ వెళ్తే టెక్నికల్గా మాస్క్ వర్క్ అని చెప్పారు కదా. అవును, మా గురుగారి పేరు కపిలాల్ గారు, ఆయన అంతా మాస్క్ వర్క్ చేశారు. అంటే తర్వాత తాల్ సినిమా, కాహన్బర్గ్ ఇవన్నీ చేశారు. భైరవ దీపం, మైకిల్ మదన్ కామరాజన్, 4 క్యారెక్టర్స్, కమల్ హాసన్ గారు 4 క్యారెక్టర్స్ చేశారు, నేను వర్క్ చేశాను. ఆ 4 కంపెనీస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ టెక్నికల్గా ఏమైతే సీన్ తీయాలో ఆ సీన్ తీసేసాం. మళ్ళీ అక్కడ నుంచి వేరే కంపెనీకి, వేరే లొకేషన్కి, మెడ్రాస్లో నేను చెప్పేది, ఇంకో లొకేషన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ వర్క్ చేసేవాళ్ళం.
ఇంకో కంపెనీకి వెళ్ళాలా, అలాగే 24 అవర్స్లో ఏదో ఒకటి వాళ్ళకి మా కెమెరామెన్ గారు టైమింగ్ ఇచ్చిన ప్రకారం 4 కంపెనీలకి వెళ్ళి వర్క్ చేసి వచ్చాడు. ఓకే. అలా అంటే ఇప్పుడు ఒక మూవీ అనుకున్న తర్వాత ఆ మూవీ దీనిలోనే ఉంటారు కదా, డైరెక్టర్ అయినా కానీ లేకపోతే డిఓపి కానీ, మొత్తం ఇంకా ఆ మూవీకి సంబంధించిన విజువలైజేషన్ రేపు ఏం చేయాలి, నెక్స్ట్ షెడ్యూల్కి ఎట్లా చేసుకోవాలి, లేకపోతే ఈరో సీన్కి ఎట్లా అనే దీనిలో ఉంటారు. ఇట్లా అంటే ఎట్ ఏ టైం 2-3 వాటిలో చేస్తున్నప్పుడు మైండ్ ఇది అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటే కానీ వర్కౌట్ అవుతుంది. 100%. లేదు అంటే మీరు ఏదైతే చేస్తున్నది ఉంటుందో కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ ప్లే అంటే ఆన్ స్క్రీన్ కనిపించే విధానంలో రైట్ దీనిలో ఇదనేది కనిపిస్తూ ఉంటుంది కదా. సో బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఇప్పుడు అది పాసిబుల్ అవుతుంది, ఇప్పుడు చేస్తున్నారు అట్లాగా 2-3 ఇప్పుడు చేస్తున్నారా అని చెప్పంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరైనా అవమానపరిచినట్టు ఉంటుంది. వాళ్ళ సిచ్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు చేయగలుగుతారు. పాజిటివ్ వేలోనే అంటే ఎక్కువగా క్రియేటర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయితే క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అయ్యామనుకోండి మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాం. సపోజ్ ఒక ఫ్రేమ్ అనుకోండి, ఆ ఫ్రేమ్ని ఆ కెమెరా పెట్టేసి ఆ లైట్ అక్కడ పెట్టేసి అని చెప్పి అనేస్తే అది క్రియేటివిటీ ఉండదు. ఓకే, ఏదో ఫ్లాట్గా ఉండదు, వర్క్ చేసామన్న ఫీలింగ్ ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మనం బాగా వర్క్ చేసామన్న ఫీలింగ్ ఉండదు, ఏదో తీసేసామన్నట్టు ఉంటుంది. అది చేయలేము. ఎప్పుడు కూడా మనిషి ఎవరైనా సరే క్రియేటర్ ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటేనే క్రియేటివిటీ ఉంటుంది. బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు. 24 అవర్స్ పని చేసినా కూడా అంత క్రియేటివిటీ ఉండదు. ఓకే, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు కొన్ని మూవీస్కి డే అండ్ నైట్ 24 అవర్స్ షూట్ చేసే ఇది ఉంటుంది. బట్ అంత స్ట్రెయిన్లెస్గా అలా ఎలా చేస్తారు ఎవరైనా కానీ? ఇప్పుడు కెమెరా పర్సన్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, కంటిన్యూస్గా అంటే స్టార్టింగ్ ఫ్రెష్గా డే స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఫ్రెష్నెస్ నైట్ అయ్యేసరికి అఫ్కోర్స్ మంది ఏమీ మిషన్ కాదు కదా, మెకానికల్ దీన్ని అనుకుంటే ఓకే కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ దీనికి ఎండ్ దీనికి కూడా సేమ్ ఇది ఉంది అనుకోవచ్చు. బట్ యాజ్ ఏ పర్సన్స్గా మనకు అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకవేళ తీసినా అంత బాగా వస్తుందంటారా? మంచి క్వశ్చనే. 24 అవర్స్ అని పక్కన పెట్టినా కూడా 15 అవర్స్ వర్క్ చేసినా కూడా కెమెరామ్యాన్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాడు, ఆర్టిస్ట్ కూడా అంత స్ట్రెయిన్ అవుతాడు. మార్నింగ్లో ఉన్న ఫ్రెష్నెస్ మధ్యాహ్నానికి తగ్గుద్ది, ఈవినింగ్ ఇంకా తగ్గుద్ది, నైట్ అయ్యేటప్పుడు ఇంకా తగ్గుద్ది. ఆ గ్లో ఉండదు ఆర్టిస్ట్ కూడా, ఎంత మెయింటైన్ చేసినా కూడా గ్లో ఉండదు. ఎందుకంటే ఆ స్టేజ్ ఆటోమేటిక్ గా కళ్ళల్లో కానీ మొక్కల్లో కానీ కనిపిస్తుంది. ఆ ఫీల్, ఆ క్వాలిటీ అవుట్పుట్ అంత రాదమ్మా. కెమెరామ్యాన్ చేసినా కానీ ఆర్టిస్టులు చేసినా కానీ డైరెక్షన్ టేకింగ్ లో కూడా నేను ఒక డైరెక్టర్ గానే అంట, మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నా ప్రాక్టికల్ ప్రాబ్లం. ఆ డైరెక్టర్ గారు కూడా ఆర్టిస్ట్ ఉంటారు, రేపొద్దున ఇవాళ అయిపోతుంది ఎలాగోలా తీసేయాలి అని చెప్పంటే ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. క్వాలిటీ మిస్ అయినప్పుడు మనకి ఓకే పాసిబిలిటీస్ లేనప్పుడు తప్పదు, బట్ ఒకవేళ పాసిబిలిటీస్ ఉన్నాయన్నప్పుడు మాత్రం ఇలా టైమింగ్ ఒకసారి 2 సార్లు అంటే తప్పదు. కానీ ఇక ప్రతిసారి 24 అవర్స్ లేదా కంటిన్యూగా 15 అవర్స్ చేశానంటే ఆర్టిస్ట్ గ్లో ఉండదు, క్వాలిటీ ఉండదు. రైట్, సో టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఆర్టిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. దానికి నేను సోహన్ బాబు గారికి ఓటేస్తా. ఓకే, మళ్ళీ సోహన్ బాబు గారు అంటే ఎస్పెషల్ సోహన్ బాబు గారు అంటే పర్సనల్ కాదండి, ఆయన చేసే సోహన్ బాబు గారు మెయింటైన్ చేసిన మెయింటెనెన్స్. ఆయన డే షూటింగ్ అంటే అదే సారీ అగ్రిమెంట్ లో ఉంటుంది, నైట్ షూటింగ్ అంటే నేను డేలో రాను అని చెప్తారు, అగ్రిమెంట్ లో చెప్తారు. ఎన్ని రోజులు నైట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేయాలి సార్ సోహన్ బాబు గారికి. అంటే అందరికీ చెప్తారు, స్పెసిఫిక్ గా క్లారిటీగా అడుగుతాడు, నేను ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ పెట్టి ముందే తెలుసుకుంటారు అన్ని. దానికి ఆయన సోహన్ బాబు గారు ఏమన్నా అంటే నేను రేపు ఇవాళ నైట్ షూటింగ్ చేయాలి, ఈ రోజు నైట్ షూటింగ్ చేయాలి, ఈ రోజు ఆయన డే రారు, ఓకే నైట్ షూటింగ్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ రారు. ఓకే, ఒకవేళ నైట్ ఉంటే వస్తారు, లేదనుకో రేపు కూడా రారు, ఎల్లుండే డే ఆఫ్టర్ టుమారో సెకండ్ డే థర్డ్ డే వస్తారు మార్నింగ్ షూటింగ్. ఓకే, సో ఆ ఫ్రెష్నెస్ అనేది మిస్ అవుతుందన్న దీంతో అంత కేర్ తీసుకునేవాళ్ళు. నేను సోహన్ బాబు గారికి ఓటేస్తున్నా అంటే సోహన్ బాబు గారు యాక్చువల్ అది ఒక చాలా గుడ్ థింగ్ కింద చెప్తున్నారు. రైట్, అప్పట్లో ఆయన చేశారంటే ఇప్పట్లో కూడా చేయాలి కదా అంటున్నా. ఆర్టిస్ట్ కేర్ తీసుకోవాలి, అలాగే టెక్నీషియన్ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో కంటిన్యూగా మిషన్ లాగా పనిచేసేస్తామంటే క్రియేటివిటీ ఉండదని చెప్తున్నాను కదా. ఆర్టిస్ట్కి ఎంత ఇస్తున్నాం ఫ్రీడమ్, డిఓపి అనే కాదు టెక్నికల్గా అందరూ కూడా ఫ్రీడమ్ ఉండాలి, టైం అంటే రెస్ట్ ఉండాలి. బట్ కానీ అంటే కెమెరా పర్సన్ కూడా మీరు కంటిన్యూస్గా అదే సీట్లో కూర్చొని తీస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి కూడా సార్ గుర్తొచ్చింది,
సినిమాలో మూవీస్లో కొన్ని కొన్ని సీన్స్కి మీరు బాగా ఇట్లా చైర్ అనేది ఫుల్గా పైకి తీసుకువెళ్ళిపోయి ఒక క్రెయిన్ త్రూ ఒక సర్టైన్ హైట్ వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా మీరు షూట్ చేయడం ఉంటుంది. అటువంటి సీన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్గా అంటే ఒక కొంచెం హైట్ వరకు అంటే ఓకే, బట్ అంత హైట్లో మీరు ఆ సీన్ని చూసుకుంటూ చేయాలంటే అంటే కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, బట్ ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? కెమెరామెన్ అనేవారు ఒక ఫ్రేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అంటే సమ్ టైమ్స్ ఇంజూరీ అదే మన బోల్ట్ సరిగ్గా బిగించిపోయిన టెక్నికల్గా అది కూడా కింద పడటం చాలా ఇంజూరీ అయింది కెమెరామెన్లో. ఓకే, అది కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్ చేయకపోయినా కానీ చేయకపోతే కూడా పడుద్ది. కానీ మనం వన్స్ ఆ కెమెరా ఫ్రేమింగ్ పట్టుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ వచ్చి ఓన్లీ ఆబ్జెక్ట్ మీద ఉంటుంది కాబట్టి రైట్, దానికి ఏమి టెన్షన్ ఉండదు. కొంతమంది అంటే హైట్ ఫోబియా ఇట్లాంటి వాటితో భయపడి టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉంటారు కదా, బట్ నార్మల్గా అయినా అంత హైట్కి వెళ్ళి చేయడం అంటే చిన్న థింగ్ కాదు కదా సార్, చిన్న విషయం కాదు ఆబ్వియస్లీ. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారనేదే డౌట్ వచ్చింది అనమాట. చెప్తున్నా కదా, నర్వస్ అనేది ఎప్పుడైతే నర్వస్ అవుతామో ఏ విషయంలో సరే, మీరు క్రేన్ హైట్ వెళ్తే నర్వస్ అవుతున్నాం, ఈ సీన్కి ఈ షాట్ ఇలా తీయాలని చెప్పినప్పటికి అబ్బా ఈ సీనా ఎలా చేయాలి అని టెన్షన్ పడ్డాం అనుకో, ఓకే, ఎప్పుడైతే మనం పర్సనల్గా నర్వస్ అవుతామో క్రియేటివిటీ చచ్చిపోద్ది. మనం కూల్గా ఉన్నామంటే ఏదైనా సరే ఈజీగా తీసుకుంటాం. క్రేన్ మీద ఎక్కించినా కూడా 50 అంతస్తులు ఎక్కించినా కూడా కూల్గా ఉంటే మనకి ఏది నర్వస్ అవుతుంది, ఓకే, చాలా ఈజీగా చేయొచ్చు. రైట్. అండ్ ఇంకొకటి, ఓల్డెన్ డేస్లో అంటే చాలా వరకు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు, సీన్ స్టార్ట్ అయ్యే ముందు కెమెరాకి మొక్కడము, కెమెరా పర్సన్కి మొక్కుకోవడం ఆర్టిస్టులు అనేది అది కంటిన్యూ అవుతూ వచ్చింది. నిజంగా అట్లా చేస్తారు ఆర్టిస్టులు? అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అంటారా? ఇప్పటికంటే ఈ జనరేషన్కి అయితే నేను ఎవరిని మీరు చెప్పిన దాంట్లో ఎవరిని అనలేను. ఓకే, అప్పట్లో డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, మేకప్ మ్యాన్ గారికి ప్రతి ఆర్టిస్ట్ కూడా సీనియర్స్ అందరూ బ్లాక్ అండ్ వైట్ చేసినప్పుడు అందరికి కాళ్ళకు మొక్కి దండం పెట్టేవాళ్ళు. చిన్న వయసా పెద్ద వయసా చూసేవారు కాదు. ఆర్టిస్ట్ పెద్దవారా చిన్నవారా కాదు, కెమెరామ్యాన్ గారికి కెమెరాకి మొక్కటం, డైరెక్టర్ గారికి మొక్కటం, ఏజ్ని చూడరు. ఈ జనరేషన్లో అవన్నీ మనం ఒకళ్ళు అనేది ఏం లేదు, జనరేషన్ మారిపోయింది కాబట్టి మనం పట్టించుకోకూడదు, అనలేము. కానీ ఎప్పుడు కూడా దైవంతో సంబంధించింది కాబట్టి కెమెరాకి ఎప్పుడు మొక్కడం తప్పలేదు. కెమెరామ్యాన్ గారు కూడా అంటే బాగా చూపించాలి, మిమ్మల్ని బాగా చూపించేవాళ్ళు కదా డైరెక్టర్ గారు, కెమెరామెన్ ఎప్పుడు కూడా వాళ్ళు దండం పెడతాం తప్పలేదు. తల్లిదండ్రులకు దండం పెడతాం, దేవుడికి దండం పెడతాం, అలాగే కెమెరామెన్ గారికి డైరెక్టర్ గారికి దండం పెడతాం తప్పలేదు. కానీ వాళ్ళ ఈ జనరేషన్ ఎవరు పెడతలేదు. కానీ బ్లాక్ అండ్ వైట్ చేసిన ఆర్టిస్టులు వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు దండం అంటే ఓకే పెట్టేవాళ్ళు అంటారు. అండ్ అలాగే సీన్స్ ఇంప్రూవైజేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి అంటే నాకు తెలిసి అన్ని మూవీస్లో కూడా జరగవచ్చు. కొన్నిసార్లు ఓకే ఏదైతే అనుకున్నారో ఆ స్టోరీ వరకే ఉండొచ్చు, కొన్ని సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మీకు చెప్పినప్పుడు స్టోరీ ఒకటి ఉంటుంది, బట్ అప్పటికప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ చేద్దాం అన్నప్పుడు సడన్గా ఈ సీన్ ఇంప్రూవైజ్ చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఏమైనా మళ్ళీ స్పెషల్ కేర్ తీసుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఇబ్బంది అవుతుందా, ఎలా ఉంటుంది? ఇబ్బంది అంటే ఏం లేదమ్మా, చెప్తున్నా కదా కెమెరామ్యాన్ స్పాంట్గా క్రియేట్ చేసేవాళ్ళు క్రియేటర్స్. అండ్ అలాగే సార్ మీరు అంటే ఫోటోగ్రాఫర్గా ఎన్నో మూవీస్కి మీరు సీరియల్స్కి కూడా వర్క్ చేయడం జరిగింది, ఎన్నో మూవీస్ తీయడం కూడా జరిగింది. ఇంకా మీకేమన్నా అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ ఇంకా వీళ్ళ దగ్గర ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని కానీ అలా ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా మీకు? డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ ఉంటుంది, అలాగని ఆశపడటం తప్పలేదు. రాజమౌళి గారితో పనిచేయాలని ఉంటుంది. నేను దాసనంద గారి డైరెక్షన్లో పనిచేశాను. అలాగే పూరి జగన్నాథ్ గారి దగ్గర ఆయన సినిమా కెమెరామెన్గా పనిచేయడం కన్నా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సంథింగ్ అసలు డిఫరెంట్, మీ సబ్జెక్ట్కే డిఫరెంట్ దీని కింద. అంటే యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేయాలనుకోవడం ఓకే, బట్ కానీ మీరు కంప్లీట్గా ఫోటోగ్రఫీ ఇట్ సైడ్ కాకుండా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలని అంటే ఎందుకు అనిపించింది? ఏదన్నా రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే ఏం లేదండి, దాంట్లో ఉన్న డైరెక్షన్, ఆ స్పోర్టినెస్, ఈజీనెస్ ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఈ దగ్గరికి పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అని ఒక తాపత్రయం. ఓకే, అంటే చాలామంది చెప్తుంటే కూడా కొంతమంది ఆర్టిస్టులు కానివ్వండి 24 క్రాఫ్ట్స్లో వాళ్ళు కానీ చెప్తున్నప్పుడు విన్నాను, పూరి సార్ దగ్గర వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటుంటారు. సో నేను అందుకే ఆ క్యూరియాసిటీతోనే అడిగాను, సో ఎందుకు మీరు పూరి సార్ దగ్గర అది అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలనుకుంటున్నారు అని. ఆయన ఎలాగన్నా అంటే సినిమా ఇవ్వరు అనేది కాదు, ఓకే ఆయన నా ఒపీనియన్ అంటే ఏం చెప్పాలంటే ఆయనతో జర్నీ చేయాలన్న ఒక ఇదితో ఆయన ప్రాజెక్ట్లో వర్క్ చేయాలని. ఓకే,
ఆయన ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ని ఎలా ఇచ్చేస్తున్నారు, టోటల్గా టీం మొత్తాన్ని ఎలా వర్క్ చేస్తూ జర్నీ చేస్తున్నారు అనేది నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఆయనతో. రైట్. సో దీనికైతే ఆల్ ది బెస్ట్ సార్. సో త్వరలోనే ఖచ్చితంగా మీరు కోరుకున్నందుకన్నా పూరి సార్తో వర్క్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ అలాగే ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఎట్ ప్రెజెంట్ ఏమన్నా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇంకా అంటే ఆన్ బోర్డ్కి ఇంకా రాకుండా మాట్లాడుకోవడం దీనిలోనే ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? అంటే జరుగుతున్నామ్మా, ఒక 2-3 ప్రాజెక్టులకి డిస్కషన్ జరుగుతుంది. ఓకే. ఒకటి అవార్డు మూవీ శిశిరం ఒక ప్రాజెక్ట్ అవార్డ్ మూవీ, చిల్డ్రన్స్ మూవీ, అది ఆల్రెడీ షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. తెనాలి వారు రత్నాకర్ గారు అని ఆయన డైరెక్టర్ గారు, రత్నాకర్ గారు డైరెక్టర్ గారు, ఆయన ప్రొడ్యూసర్ గారు, శ్రీకృష్ణ ఆర్ట్స్. దాంట్లో తెనాలిలో షూటింగ్ ఒక షెడ్యూల్ అయింది. నెక్స్ట్ మళ్ళా 9-10 అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్లో ఉంటుంది. తెనాలి వెళ్ళాలి. వెళ్తే అది ఆ కుర్రోడు బేసిక్గా తండేలా సినిమా, తండేల్ మూవీలో ఫ్లాగ్ పట్టుకుని ఉంటాడు కుర్రోడు బాబు, పాకిస్తాన్ జైల్లో. ఆ కుర్రోడిదే ఈ సినిమా శిశిరంలో మెయిన్ క్యారెక్టర్. ఓకే. సో మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్లతో మూవీ అన్నమాట అయితే. ఓకే సార్. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ త్రూ మా అందరికి ఇంకా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.